వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. ఈరోజు మన అతిథి శ్రీకాకుళం అర్బన్ ఎమ్మెల్యే గొండు శంకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే గారు. నమస్కారం. అతడు సినిమా చూశారా? మహేష్ బాబుది చూశారా? దాంట్లో ఒక డైలాగ్ ఉంది, తనికెళ్ళ బర్ని గారు చెప్తారు కదా, నాజర్ యొక్క పొలం డాక్యుమెంట్స్ బలవంతంగా లాక్కొని నాజర్ని బెదిరించిన తర్వాత మహేష్ బాబు అక్కడికి వచ్చేసి కొంత గొడవ జరుగుతుంది, వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత పొలంలో కూర్చొని తనికెళ్ళ బర్ని గారు ఒక డైలాగ్ అంటారు అనమాట బ్రహ్మాజీతో, ఆడు మగాడ్ర బుజ్జి, ఆడు మగాడ్ర బుజ్జి అనేది. ఖచ్చితంగా ఆ డైలాగ్ గొండు శంకర్ గారికి వర్తిస్తుంది అంటున్నారు. ఎందుకంటారా? అసలు శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను తీసుకుంటే మనము నాకు తెలిసి రాజగోపాలరావు గారు అనుకుంటా, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఒక బ్రాండ్ అనమాట. అలాంటి బ్రాండే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అంటే డీకే బ్రదర్స్, ధర్మాన అండ్ కింజారపు వాళ్ళే గుర్తొస్తారు అనమాట. అలాంటిది ఒక దశాబ్దాల కాలంగా రాజకీయాలను ఒంటి చేతితో పట్టి వెళ్తున్న ధర్మాన ప్రసాదరావు గారిని ఓడించి 1 కాదు 2 కాదు 53,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారంటే ఆడు మొగాడ్ర బుజ్జి అంటున్నారు అనమాట. ఎలా ఉంది అసలు మీకు ఆ గెలుపు, అదంతా కిక్ అంతా? అంటే అవతల వ్యక్తుల కంటే నా టార్గెట్, నా గోల్. సో నాకు ప్యాషన్ చిన్నప్పటి నుండి కూడా. మేము సర్పంచ్గా 81 నుండి మా విలేజ్లో ఈ రోజుకి కూడా ఉన్నాం. నెక్స్ట్ ఎంపీపీగా గెలిచాము. సో పబ్లిక్ సర్వీస్ చేయడము, ఎవరికైనా పేదవారికి ఏదైనా హెల్ప్ చేయడం, తర్వాత అదంతా నాకు ఒక ప్యాషన్ అనమాట. ఎలాగా ఈ సమాజాన్ని మనం అంటూ ఏదో ఒకటి చేయాలనేది. సో దాంట్లో భాగంగా నేను ఒక గోల్ పెట్టాను, ఆ గోల్ రీచ్ అయ్యాను అంతే తప్పించి అవతల వ్యక్తి నాకు ఎవరనేది నేను టార్గెట్ చేయలేదు. అవతల మనం కొండను ఢీకొంటున్నప్పుడు నాకేం భయం ఏం లేదు. నా టార్గెట్ అది. నేను బాగా చేయగలననే నమ్మకం, ప్రజలు నా సర్వీస్ని గుర్తిస్తారనే నమ్మకంతో అవతల కొండ సముద్రమా అనేది నా మైండ్లోకి రాలేదు. తప్పుగా అనుకోవద్దండి, మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ చూసే చిన్న వయసు ధర్మాన ప్రసాద్ గారు డీకే బ్రదర్స్ యొక్క రాజకీయ అనుభవం అంత లేదు, మీ వయసు అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అన్నారు కదా. అలాంటిది మీరు ఆయన్నే ఢీకొంటున్నప్పుడు కొంత భయమే లేదు? అదే శ్రీకాకుళంలో ఆయనతో ఫైట్ ఏంటి అసలు? అంటే నాది నేటివ్ నియోజకవర్గం, ఆయనది ఇక్కడ కాదు, ఆయనది నర్సన్నపేట. ఓకే. సో నాకు అది కూడా ఒక ఫీలింగ్ లోపల. మా సొంత నియోజకవర్గం, నా ప్రజలు, నా ఏరియా, నా ప్రాంతంలో నేను గెలిచి నిల్చోవడానికి నాకెందుకు భయం చెప్పండి? కరెక్ట్. సో నాకు ఇంకెక్కువ బలం ఉంటుంది కదా స్థానికంగా. అంతే. సో నేను పుట్టి పెరిగాను, ప్రతి గల్లీ, ప్రతి సందు గొంతు అన్నీ తెలిసినవాడిని నేను. ఓకే. నా కాన్స్టిట్యున్సీలో కష్టసుఖాలు తెలిసిన వాడిని. అఫ్కోర్స్ చిన్న వయసు అయితే అవ్వచ్చు, కానీ తెలిసినప్పటి నుండి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. సో తెలుగుదేశం పార్టీ అంతే, మాకు ఇంకా వేరే పార్టీ లేదు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. ఈ ప్రయాణము అంత సాఫీగానే జరిగిందా? మధ్యలో ఏమన్నా? సాఫీగా ఎలా జరుగుతుంది అంటే మీకు తెలియదు, రాజకీయం అంత సాఫీగా జరగదు. అయితే నాకేం కష్టం అనిపించలేదు. మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను మార్నింగ్ నుండి రాత్రి 12:30 దాకా పని చేస్తాను. ఆ పని చేసినప్పుడు నాకు అలసట అనిపించదు, నాకు కష్టం అనిపించదు, నాకు ఇబ్బంది అనిపించదు. ఎందుకంటే నేను పబ్లిక్తో ఉంటూ నా పని, నా వర్క్ని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో అందువల్ల నాకేమీ అంత అనిపించదు అనమాట. సో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. 100% ఎఫర్ట్ పెడతాను, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ. మళ్ళీ ఏదో ఒకరోజు చేసేసి ఆగిపోవడము అలా కాదు. కన్సిస్టెన్సీతో, కమిట్మెంట్తో, డిసిప్లిన్. మళ్ళీ అలాగని ఇండిసిప్లిన్గా ఏదో ఫోటోల కోసమో, లేకపోతే ఏదో పేపర్లో ఫోటోల కోసమో, ఛానల్స్లో దీనికోసమో అలా నాటకాలు ఆడడం నాకు రాదు. ఓకే. సో అంతా రియల్ కాదు, రియల్ కాదు, రియలే. రియల్ కాదు, రియల్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. రీల్లో ఏముంటుంది, రియల్లో ఏముంటుంది అంతే. రీల్ అంటే ఆ క్షణంకి ఏదో ఫోటో తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కట్ షిఫ్ట్ తీసి తుడుచుకొని కారు ఎక్కిపోయి వేసుకొని మళ్ళీ ఏసీ గదుల్లో కూర్చోవడం కాదు. సో కంటిన్యూస్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలో వరద ప్రాంతం వచ్చింది అనుకోండి, ఆ వరద ప్రాంతం ముంపుకి గురైంది ఆ ప్రాంతం అంటే అక్కడికి వెళ్ళి ఏదో చూసి ఆ ఫోటోలు తీసుకొని కాదు, వరద ప్రాంతం ఎందుకు ఇది వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎంతవరకు ఉంది, ఆ మొత్తం నడుస్తాం.
ఆ వినాయక చవితి రోజు ఒక ప్రాంతం గురైందని ఒక అతను ఫోన్ చేశాడు, డిసిసిబి కాలనీ శ్రీకాకుళం. వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నాకు మనసు చెల్లించిపోయింది. వెళ్ళాను, ఇంకా నీటిలోనే నడుస్తూ 13 కిలోమీటర్లు 4.5 hours నడిచాం. 10:30 నుండి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళి భోజనం చేసాం. అది రీల్ అనుకోండి, ఆ వెళ్ళడం 4 ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోతే అయిపోయింది, అది రీల్ అయిపోతుంది. అందుకే రీల్ కాదు రియల్ 100%. ఓకే, మరి ఇంత కష్టపడి పైకి వచ్చారు కదా. ఇప్పుడు శ్రీకాకుళం అర్బన్లో తీసుకుంటే గుండు వర్సెస్ గొండు అని అంటున్నారు. ఏమంటారు? గుండు వర్సెస్ గొండు. గుండు లక్ష్మి గారు ఉన్నారు కదా, అంటే ఆవిడ మాజీ ఎమ్మెల్యే, 2014లో కూడా గెలిచి ఉన్నారు ధర్మాన ప్రసాద్ గారు. ఒక మంచి ఫ్యామిలీ వాళ్ళది కూడా. తర్వాత 2024లో వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నించారు. అనుకోకుండా మీకు టికెట్ వచ్చింది. చిన్న వయసునో లేదంటే లోకేష్ గారి దృష్టిలో ఉన్నారనో లేదంటే మంచి నాయకుడనో వచ్చిందనమాట. అంటే వాళ్ళు భంగపడ్డారు, టికెట్ ఆశించి భంగపడ్డారు, వాళ్ళకి టికెట్ రాలేదు. ఒక రకంగా మీరు ఓడిపోవాలనే కోరుకొని ఉంటారు వాళ్ళు. 100% కదా, ఇది కోరుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది అనమాట, గుండు వర్సెస్ గొండు. మరి ఏంటి అసలు గుండు వర్సెస్ గుండు కాదండి, నాకు చెప్పాను కదా మీకు, వర్సెస్ ఉండదు. మరి నాకు వర్సెస్ ఉండదు. బిఫోర్ నేను కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి, మేము మనస్తాపకు గురయ్యాం, కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. గాంధీ తాతకి చూసారా స్టేషన్లో నల్లవాడని ఎలాగా కిక్ చేస్తే వచ్చి స్వాతంత్రం వచ్చి పడిందో, అలాగా నా పరిస్థితి. కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయి, వివరించి చెప్పండి. అదేనండి, అది పక్కన పెడితే బిఫోర్ దట్ 40 years తర్వాత కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి, యువతకి ప్రోత్సాహం ఇవ్వాలని పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాను, వెరీ క్లియర్, ఇలా పార్టీ పరిస్థితి ఇలాగ ఉంది, నువ్వు ఇమ్మీడియట్గా రావాలి, నువ్వు వస్తే కానీ ఇక్కడ సెటరేట్ అవ్వదు, లేదంటే వేరే వాళ్ళు ఎవరెవరి పేర్లో బయటకు వస్తున్నాయి, సో మనం క్యాపబిలిటీ ఉండి కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి వస్తుంది, నువ్వేం చేస్తావంటే నాకు 2 days టైం ఇయ్యి అన్నాడు. 2 days. ఆయన పేరు శివకుమార్ పెద్ద ఆయన, రెండో అబ్బాయి అంటున్నారు పేరు మీకు తెలుసు కదా, సడన్ గా ఒకసారి మైండ్ జిల్లావాసి, మీ నియోజకవర్గం, జిల్లావాసి ఏంటి, నా నియోజకవర్గం ఓటర్ కదా, నా సోదరుడు లాంటి అండి. ఆయన పేరు సోదరుడి పేరు మర్చిపోతారు, విశ్వనాథ్. గుండు విశ్వకి ఫోన్ చేశాను, సడన్ స్ట్రక్ అవుతుంటది కదా చెప్తున్నా, అలాగా అంతేగాని మరి విసుగు ఫోన్ చేసి ఇలాగంటే 2 days టైం కావాలని. 2 days తర్వాత నాకు నేను అందులో ఇన్వాల్వ్ అవ్వను, అమ్మ నాన్న చూసుకుంటారు అని అన్నారు. సరే మరి చూసుకుంటామంటే మరి వాళ్ళ పంద వాళ్ళది, వాళ్ళు ఏంటి నమ్మారో. మరి నేనైతే పుట్టినప్పటి నుండి పార్టీలో ఉన్నాను, పార్టీలో అయితే నాకు తెలిసిపోయింది యువతకే పుట్టినప్పటి నుంచే. మరి పుట్టినప్పుడు నుండి 76, 83లో పార్టీ వచ్చింది, 82లో. అప్పటికి ఎన్ని ఇయర్స్? 6 years. అప్పుడప్పుడే కదా మనం ఇంకా 5th class ఈ స్టేజ్కి వస్తాము, 2nd class 3rd class 6 సంవత్సరాలు అంటే మీరు 2వ తరగతిలో అట్లుంటారు, 3rd class వచ్చాము అంతే. అప్పటి నుండి అప్పుడే జెండా పట్టాం, అప్పుడే తెలుగుదేశం జెండా పట్టారు. ఏం తెలుసు మీకు అప్పుడు? జెండా ఏం తిరగడం అయితే సరదాకి. 2 రూపాయలు సభ్యత నమోదులు బుక్కులు చేస్తుంటే పక్కన కూర్చుండే వాళ్ళం, వాళ్ళకి వెళ్ళి తీసుకురావడం ఇలాంటివి చేస్తుండే వాళ్ళం సరదాకి. ఆ వయసుకి 6 సంవత్సరాలు నాకు ఐడియా ఉంది కదా, 2 rupees కదా అది ఫస్ట్ సభ్యత్వం, మీకు చెప్తున్నాను కదా, 2 rupees. అది గుర్తుంటుంది అందరికీ కూడా. కానీ 6 సంవత్సరాలకే మరి మా ఇంట్లో మేము సర్పంచ్, మా అమ్మ కూడా వార్డు మెంబర్ ఉండేవాళ్ళు, ఆ యాక్టివిటీస్ నడుస్తుండేవి, చూస్తుండే వాళ్ళం. తెలుగుదేశం తరపున ఉండేవాళ్ళం. సో అలాగా పార్టీ ఎలక్షన్ అయితే అక్కడ బూత్ దగ్గర బయట నిల్చోవడం, ఓట్లు వేయమని చెప్పడం, పాంప్లెట్స్ పట్టుకుని, చిన్నప్పుడే సరదాకి అవంతా మాకు అలవాటు అయిపోయింది. 6 సంవత్సరాల వయసుకి మామూలు చాలా చేశారు మీరు పార్టీ కోసం. చెప్తాను అంటే 6-7 సంవత్సరాలప్పుడే మాకు ఒక ఐడియా ఉంది. అన్న రామారావు గారు రావడము వెళ్ళడము, ఆయన వస్తే అలా మేము రోడ్డు మీదకి వెళ్ళడం. అలాగే 85 అయ్యేసరికి ఇంకా కొద్దిగా తెలివితేటలు వచ్చాయి. 89 అయ్యేసరికి ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. మీ తాతగారు మీరు చూసారా? 89, 94 మీ తాతగారు ఉండే ఆయన 98,000 చూసా. మా అమ్మ పెద్దనాన్నగారు యాక్టివ్.
మీ వయసులో, మీ చిన్న వయసు అంటే 6-7 సంవత్సరాలు మీ తాతగారు ఏం చేసేవారని ఆయన సర్పంచ్, ఆయన సర్పంచ్ నాకు బుక్స్ ఇచ్చేవాడు, తీర్మానం బుక్. ఆ బుక్ పట్టుకొని వార్డు మెంబర్స్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టిసి తెచ్చుకురమ్మనేవాడు. కొంతమంది వార్డు మెంబర్స్ ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. వైసీఎస్లో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ మా ఇంట్లోనే వంట బిజీలో ఉండేవాళ్ళు. ఆయన ప్రతి తీర్మానం వెరీ పంక్చువాలిటీ. 3 నెలలకు ఒకసారి తీర్మానం రాసి మీటింగ్ పెట్టకపోయినా సైన్లు అవసరం, అందరూ మెయింటైన్ చేసేవాడు రికార్డు. నేనే ఊర్లో వెళ్ళి ఆ వార్డు మెంబర్ సంతకాలు పెట్టుకొని రావడం అంతా. ఇవన్నీ ఉంటుంటే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుంది నాకు. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మీ స్వగ్రామం ఏది? మాది కృష్ణపేట, శ్రీకాకుళం రూరల్ మండలంలో కృష్ణపేట. నాన్నగారి పేరు గుండు జగన్నాథరావు, కానీ జగపతి అంటే అందరికి తెలుస్తుంది. ఓకే. అమ్మ కళావతి, కళావతి, గొండు కళావతి. ఎంతమంది సంతానము? 5 మేము. నేను అందరికంటే పెద్ద, తర్వాత 3 సిస్టర్స్, తర్వాత బ్రదర్. ఓకే. మా బ్రదర్ డాక్టర్, సర్జికల్ గ్యాస్ట్రో, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోనే చేశాడు. ఓకే. సర్జికల్ గ్యాస్ట్రో నేషనల్ వైడ్ గోల్డ్ మెడలిస్ట్. ఓకే. సో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్కి ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. అది మా బ్రదర్ వల్లే, ఆ డిపార్ట్మెంట్కి. ఓకే. రాజకీయాల్లో మీకు వస్తే సో ఆయన అక్కడ హెడ్ హెచ్ఓడి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. అక్కడ తెలంగాణ అంతా మా బ్రదర్ అక్కడే చదివారు. స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? నాది మా ఊర్లోన. మా బ్రదర్ కూడా అక్కడే, మా శ్రీకాకుళం. తర్వాత ఇంటర్మీడియట్ నాది ఇక్కడ చదివాను. విజయవాడనా? ఏ కాలేజ్? కృష్ణవేణి కాలేజ్. మళ్ళీ తర్వాత గ్రాడ్యుయేషన్ బెంగళూరు. ఏం చేశారు? ఏ బ్రాంచ్ చేశారు? సివిలా? అదేంటది మళ్ళా బెంగళూరు వెళ్ళి సివిల్ చేశారా? అంటే మా ఫాదర్ కాంట్రాక్టర్, అవన్నీ మనం చేసుకుందామని. ఓకే. మీరు రైల్వే కాంట్రాక్ట్స్ కూడా చేసేవారు? రోడ్ కాంట్రాక్ట్స్, రైల్వే కాంట్రాక్ట్స్, రోడ్స్, హైవేస్ మెయింటెనెన్స్ అవన్నీ చేసి. ఓకే. అదే అక్కడ బాగా సంపాదించిన తర్వాత సంపాదన ఏంటి లేదు, అలాగే వెళ్ళిపోవడమే అంతే. రాజకీయాల్లోకి వచ్చారా? అక్కడే ఉన్నాం మా ఊర్లోనే. ఓకే. కన్నడ బాగా నేర్చుకున్నారా? కన్నడ అప్పుడు అసలు బెంగళూరులో 4 ఏళ్ళు చదివింటారు కదా, ఇంకా కన్నడ బాగా వచ్చింటుంది. బెంగళూరు అంటే ఇంగ్లీష్ బాగా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా కన్నడ బాగా వచ్చింది. ఎక్కడ వివాహం చేసుకున్నారు? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, ఊర్లోనే. బాగా అరేంజ్డ్ మ్యారేజే. మా మాయి గారు గ్రానైట్ ఇండస్ట్రీలో కొద్దిగా ఫేమస్, వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాను. ఆయన అరసవల్లి సూర్యనారాయణ, బెంగళూరులో మనసు పారేసుకోలేదా? అరసవల్లి సూర్యనారాయణ టెంపుల్ రెనోవేషన్ చేశారు. చెప్పాను కదండి, నాకు ఎటు వెళ్ళినా మనసు అంతా మా ఊరు, మా ఏరియా, అంతే. నా ప్యాషన్ అది. సో నేను మా ప్రాంతంలో ఉండే అక్కడే ఉండాలని నా కోరిక. సో నేను అక్కడికే వెళ్ళిపోయాను. గత 20 సంవత్సరాలుగా అక్కడే ఉండి సర్వీస్ చేసుకుంటూ, కాంట్రాక్టులు చేసుకుంటూ, అలాగా ఆ మ్యారేజ్ అక్కడే చేసుకున్నాను. అరేంజ్డ్ మ్యారేజే. అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతమంది సంతానం మీకు? 2 పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, SRM ఇక్కడే. ఓకే. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే అక్కడికే వెళ్ళాలి. ఓకే. తర్వాత బాబు 10th క్లాస్ చదువుతాను. సర్పంచ్గా మీరు ఉన్నారు కదా, అప్పుడు యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశారా? చేశాను. ఎలా? నేను సర్పంచ్ గెలిచాను. గెలిచిన తర్వాత ఆయన చెప్పాను, ఏం చేస్తున్నాను అంటే ఇలా ఇదంటే, మరి అవన్నీ మానుకొని ఇవన్నీ సర్పంచ్ ఎందుకంటే మా లెగసీని డిస్కంటిన్యూ చేయడానికి చూశారు. ఎవరు చేశారు? మినిస్టర్ గారు వాళ్ళందరూ అక్కడ ధర్మాన వైసీపీ వారు. 81 నుండి కంటిన్యూస్గా మేమే. అప్పుడు ఏం చేశానంటే నేనే సర్పంచ్కి పోటీ చేశాను. పోటీ చేసిన తర్వాత గెలిచాం. రాజేంద్ర ప్రసాద్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తావా అని అడిగారు. చేస్తాను కానీ 2 years చేస్తాను సార్, తర్వాత నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అన్నాను. ఆయన ఒకసారి షాక్ అయ్యాడు. అదేంటిది? ట్రై చేస్తున్నాను సార్, వస్తుంది, చేస్తాను. ఎంత కాన్ఫిడెంట్ అండి మీకు అసలుకి? అయితే అవునా, అలాగైతే నీకు నేను ఇయ్యను అన్నాడు. నాకు 4 years మినిమం చేస్తానంటే ఇస్తాను, లేకపోతే ఇయ్యను అన్నాడు. జిల్లాలో హెడ్ క్వార్టర్ ఏరియా కదా, జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడికి ఇస్తాను, అక్కడ యాజిటేషన్స్ అన్నీ చేయమని. సో మాకు జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాట్ఫామ్ వేసి ఇచ్చాడు మాకు. ఎందుకంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తాడు ఆయన. దాని మీద రోజు పోరాటమే. భిక్షాటన, గల్లీ నుండి ఢిల్లీ దాకా మాకు ఉద్యమాలు చేపట్టడమే మా పని. మా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయేవాడు, మాకు ఉత్సవ విగ్రహాలు చేసేవాడు, మేము రోడ్లపై పడేవాళ్ళు. వెంకన్న స్వామికి దండం పెడదామంటే అలిపూర్లో అరెస్ట్ చేసేవాడు. ఇది మాకు యాక్టివిటీ ఫుల్ చేసుకున్నాం 3 years. ఆ 3 years కూడా చెప్పాలంటే మామూలుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉన్నప్పుడు కాపులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అక్కడ విభజించిన తర్వాత, జిల్లాలు వేరైన తర్వాత కాళింగలు అధికమయ్యారు. 3వ స్థానంలో వెలములు ఉంటారు అనుకుంటున్నారు.
కాన్స్టిట్యున్సీ. కానీ 3వ స్థానంలో ఉన్న ఆ సామాజిక వర్గానికి చెందిన మీరు సీనియర్లంతా ఉన్నా కూడా మీరు మొత్తం జిల్లా అంతా కలియ తిరగడం, అసలుకి ఇసుక ర్యాంపుల్లో ఎక్కడైనా ఇసుక తీసుకెళ్ళిపోతుంటే ఆడపోయి ఆందోళన చేయడము, కోడి రామూర్తి స్టేడియంలో కూర్చొని ఆందోళన చేయడం, దీన్ని నేను అధికారంలోకి వస్తే నేను ఎమ్మెల్యే అయితే ఏడాదిలో పూర్తి చేస్తాననేది, మొత్తం కూడా అన్నా క్యాంటీన్లో తీసేస్తే మీరే సొంతంగా అన్నము కూరలన్నీ వండించుకుని ఆటోలో తీసుకెళ్ళి ఎక్కడైతే అన్నా క్యాంటీన్ మూతపడింది అక్కడే కూర్చొని పేదలకు అన్నం పెట్టేది, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చారు. గ్రామం తిరిగారు మీరు అప్పుడు. అవును. అంటే ఈ రోజుకి కూడా ఆ గ్రామ ప్రజల సమస్యలు, వాళ్ళ ఇష్యూస్ మీ దృష్టికి వస్తున్నాయా? అలాగే స్పందిస్తున్నారు ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అయినాక? ఇంకెక్కువైపోయి మార్నింగ్ ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే నైట్ 10 o'clock కూడా తినేసి వస్తారు, అవైలబిలిటీ ఉంటానని. ఆ రోజు అయితే 2:30 కూడా అయ్యింది. ఇంక ఇది లాభం లేదురా బాబు, ఇలాగైతే కష్టమని మేము కొద్ది రిస్ట్రిక్షన్ పెట్టాను. నైట్ 10, 11 వరకు మ్యాక్సిమం అలాగా క్లోజ్ చేస్తాను. పబ్లిక్కి ఫుల్ యాక్సెస్, నిత్యం ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. సో జనాలు వస్తూనే ఉంటారు. నేను కూడా పబ్లిక్లోనే ఉంటాను నిత్యం. ఊర్లోకి వెళ్తాను, పరామర్శలకు వెళ్తాము, పెళ్ళిళ్ళకి వెళ్దాం, ఏమైనా గొడవలు ఉన్నా మా దగ్గరికి వస్తారు. లాస్ట్ పంచాయతీల మాదిరిగా ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు కూడా భార్య భర్తలు గొడవలైనా వస్తాయి, అన్నదమ్ములు గొడవలైనా వస్తుంటాయి. అక్కడ ఎవరికో పెద్దలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి కదా, మీరు చేస్తారా? పోలీస్ స్టేషన్లో ఉన్నా అవ్వదండి. మీకు సందర్భంలో ఎమ్మెల్యే, మరో సందర్భంలో పెదరాయుడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన మాజీ ఏం చెప్పారు, మధ్యవర్తిత్వం ద్వారా మ్యాక్సిమం అవుతాయని చెప్పారు. అవును. సో మరి అదే మ్యాక్సిమం మేము మా లెవెల్లో తేలిపోతూ ఉంటాయి. నేను ఎమ్మెల్యే అవ్వకముందు మాది ఒక చిన్న సబ్ కోర్టు, పోలీస్ స్టేషను అన్నీ మావే. అంటే మా లెవెల్లో మ్యాక్సిమం తేల్చుకుంటాం గొడవలు లేకుండా. అదే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బెంగళూరులో చదివారు మీరు, ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. గతంలో ఎమ్మెల్యే కుర్చీ కోసం తిరిగారు, ఒకవేళ అన్ని సమస్యల మీద, ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టారనుకోవచ్చు. ఈరోజు ఒక స్థాయికి వచ్చేసారంట. అంటే మీ కార్యకర్తల మీద కావచ్చు, మీ ప్రజల మీద కావచ్చు, మీ యొక్క ప్రేమ వాత్సల్యం అనేది ఇప్పటికీ అంటే మనస్ఫూర్తిగా ఉంటుంది, అంటే యాంత్రికంగా తెచ్చి పెట్టుకుంటున్నారా? నేను చెప్పాను కదా, యాంత్రికం నాకు ఉండదు. నా కోసం ఎవరెవరు తిరిగారో వాళ్ళందరూ నాకు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి ఏం జరిగితే నాదిలా ఫీల్ అవుతాను. నేను జనరల్గా ఒక కామన్ మ్యాన్కి జరిగితేనే నాదిలా ఫీల్ అవుతాను. నాకు అలవాటు అయిపోయింది. అది ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. సో నేను ప్రజలకు కూడా ఒకటే కాన్ఫిడెన్స్ ఇస్తాను. కొంతమంది బాధలు వచ్చేటప్పుడు టెన్షన్ అయిపోయి ఆత్మహత్యలకు లోనైపోవడం, టెన్షన్ అయిపోవడం, ఏడుస్తారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, నేనున్నాను కదా, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడిని భరోసా ఇస్తాను. అది నా తాలూకా పద్ధతి. భరోసా ఇస్తాను, నాకు చేతనైనంత వరకు హెల్ప్ ఎక్స్టెండ్ చేస్తాను. ఇంకా నేను కొద్దిగా ఫైనాన్షియల్గా మేము అంత స్ట్రాంగ్ కాదు యాక్చువల్గా. 100% మీరు ఏదని నేను ఇప్పుడు మాట్లాడినవన్నీ మీరు ఎంక్వైరీ చేయాలి, ఒత్తు మాటలు కాదు ఇవి. ఫైనాన్షియల్గా వీఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ స్ట్రాంగ్, బట్ డేరింగ్ అంతే. ఉన్న దాంట్లో ఖర్చు పెడుతుంటాం అంతే. స్టాక్ వేసుకొని ఎక్కడో ఆస్తుల సంపాదన గట్రా మాకేం లేదు. నాకు ఫ్యూచర్లో మా ఇంట్లో కూడా అనేసారు, నువ్వేమి మాకేం ఆస్తుల సంపాదన అవసరం లేదు, కాకపోతే మాకు అప్పులు లేకుండా చూసుకో, అది లేకపోతే చాలా ప్రశాంతంగా అప్పులు లేకుండా చూసుకో, రేపు మళ్ళీ నీకు ఏదైనా ఖర్చులకు కావాలంటే నువ్వు చూసుకో, అంతవరకే. మరి ఏం ఆస్తులు ఏం లేవు కదా? నాకు తెలిసింది చాలామంది మీ 4 walls మధ్య మీ అనుచరులతో వాళ్ళతో ఎక్కడ ఎలక్షన్లో 18 కోట్లు ఖర్చు అయింది, 18 కోట్లు ఖర్చు అయింది అంటుంటారంట. అంటే ఆస్తులు అంటే మాకు ఒక 50 ఎకరాలు ఉంది, క్రషర్ ఉంది, మా బ్రదర్ డాక్టర్, నేను కాంట్రాక్ట్స్ చేస్తాను, మాది 25 crores టర్న్-ఓవర్ మా ఫర్ము. సో అలాగా సంపాదిస్తుంటాం, ఖర్చు పెడుతుంటాం అంతే. ఇప్పుడు నాకు మంచితనం ఎక్కువ, ఫ్రెండ్స్ ఇస్తారు, హ్యాండ్ లోన్ అడిగితే ఇచ్చారు చాలామంది. మా బ్రదర్ కూడా డాక్టర్స్ దగ్గర వాళ్ళ దగ్గర అడిగితే ఇచ్చారు. కొంత లోన్ తీసుకున్నాం, అలాగే పూలప్ అయిపోయింది. ఏదైనా అవసరం అంటే ఎలా అసలుకి మంచితనం అంటే ఇప్పుడు డబ్బులు ఎవరికైనా తీసుకున్నాం అనుకోండి, ఏ బాధపడేది ఇచ్చేస్తాం, అతనికి ఇచ్చేయాలి కదా. మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మొదటి నుండి మా ఫాదర్ నుండి కూడా మాకు వచ్చింది. సో అది మాకు ఇలాంటి అవసరాల్లో గట్టెక్కించింది అంతే. ఇప్పుడు కూడా నాకు కూడా అడిగేవాళ్ళు చాలామంది, నువ్వు ఎంత పెట్టుకోగలవు,
అని వచ్చి అడిగేవాళ్ళు మొదటి ఇంటర్వ్యూలో కొంతమంది వచ్చి అంత పెట్టుకోగలవా అంటే మీ ఉద్దేశం ఏంటి, 500 కోట్లు 100 కోట్లు ఉంటే ఇస్తారా, 100 కోట్లు ఉన్నాడే ఎమ్మెల్యే అవుతాడా, మామూలు అవ్వకూడదా, కరెక్ట్ 100 కోట్లు నాకు కోపంగా తిరిగి రివర్స్ అయ్యి అడిగేవాడిని, అంటే 100 కోట్లు ఉంటేనే అని నాకు అది ఒక బాధగా ఉండేది. అంటే 500 కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళకి ఏదంటే ఏ కామన్ మ్యాన్ అవ్వకూడదు, మరి నేను అవ్వలేదా అంటే వాళ్ళు అడగడము తప్పు కాదు, మీరు స్పందించడము తప్పు కాదు, అంతే. కానీ రాజకీయాలు ఇప్పుడు అంత కాస్ట్లీ అయిపోయాయి. డబ్బులు ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఎంత కష్టపడ్డా కూడా చివరి నిమిషంలో సూట్ కేసులు పట్టుకొని అలా పారాషూట్లు వేసుకొని వచ్చేసి సూట్ కేసు ఆడబెట్టి బీఫామ్ తీసుకెళ్లిపోతున్నారు అనమాట. అలా అయిపోయింది రాజకీయాలు కూడా. అవన్నీ వన్ టైం పాలిటిక్స్ ఏనండి, ఆ ట్రెండ్ ఆ టైంకే కానీ అలాంటి వాళ్ళు పాలిటిక్స్లో నిలదొక్కుకోలేరు. మీరు నిలదొక్కుంటారు చెప్పలేం మరి, నాకు గెలిపోవటంతో సంబంధం ఉండదు. మళ్ళీ ఎందుకు మీరు ఇంత మంచి చేస్తున్నారు? చెప్పాలంటే మీ గెలుపు మీ ప్రయాణములో నేరుగా అంటే అధినేత చంద్రబాబు గారి దృష్టిలోనూ చిన్నబాబు లోకేష్ గారి దృష్టిలోనే పడ్డారు అంటున్నారు అనమాట. అంటే మీరు అంత నేరుగా ఉండి వాళ్ళకు మంచి ఫోకస్ ఉంది, గుడ్ లుక్స్లో ఉన్నారన్నా కూడా కొంతమంది సీనియర్లలో కూడా ఈర్ష్యా ద్వేషాలు కూడా ఉన్నాయి అంటున్నారు అనమాట. ఏంటి కొత్తడు వచ్చినాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, వాళ్ళిద్దరికి పెద్దబాబుకి చిన్నబాబుకి ఇద్దరు దగ్గర అయిపోయాడు, ఆయన గుడ్ లుక్స్ దగ్గర అవ్వకపోతే టికెట్ అయ్యేవారు కదా, వాళ్ళ లుక్లోకి వాళ్ళ కనుసన్నల్లోకి మనం వెళ్ళకపోతే మన టికెటే ఇయ్యరు కదా. బాబు గారు పెద్ద ఆయన అంత ఈజీగా ఇచ్చారు, ఆయన ఈజ్ వెరీ డిసిప్లైన్డ్. సో ఆయన మాకు రోల్ మోడల్ చిన్నప్పటి నుండి చూసాం. చంద్రబాబు నాయుడు గారు జస్ట్ 1 year 2 year మిస్ అయ్యారు కదా టీడీపీలో, మిగతా అంతా ఆయనే నడిపారు, బ్యాక్గ్రౌండ్ అంతా అది అందరికీ జగమెరిగిన సత్యం. గౌరవ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటికీ పెద్ద ఆయన హానెస్ట్లీగా రూల్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ గారు కష్టం ఏం లేదు, ఆయన రూల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎన్టీ రామారావు గారు పార్టీ ప్రజల మనిషి, ఆయన ప్రజలకు ఏదో చెయ్యాలనే తపన ఆయనకి. ఏంటంటే పేదవారికి చెయ్యాలా, సంక్షేమ పథకాలు ఇవ్వాలా, అభివృద్ధి చెయ్యాలా, తెలుగువారి ఆత్మగౌరవం ఇచ్చేయాలని పార్టీ స్థాపించారు. కానీ పార్టీని కన్స్ట్రక్టివ్గా వెనక నుండి తీసుకెళ్లాలంటే గండికోటలో ఆనాడు ట్రైనింగ్ అప్పటి నుండి తీయండి హిస్టరీ, నారా చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళందరూ ట్రైనర్స్. అక్కడి నుండి పార్టీని ఇటుక నిర్మించుకొని ఈవేళ పార్టీ ఎంత 1 కోటి మంది మేము మెంబర్షిప్తో వచ్చిందంటే అంత ఆసమాసిక్ కాదు. సో మేము అప్పటి నుండి చూసాం ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత ఎలాగా ఏంటి అని అవన్నీ చూసి అవి మేము ఫాలో అయ్యి వచ్చాం. ఇంత డిసిప్లిన్గా, ఇంత మంచి వాళ్ళు మీరు, ఇంత డిసిప్లిన్గా ఉన్నారు, ఇంత క్రమశిక్షణతో ముందు వదిలే ఎందుకు కొంతమంది అనవసరంగా రోజు ఆయన సింగిల్ టైం ఎమ్మెల్యే అని విమర్శలు చేస్తున్నారు? దానికేముంది, ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ ఒక హెడ్ క్వార్టర్కి ఎమ్మెల్యే అయిపోతే సడన్గా జలసీ ఎక్కువ అయిపోయింది చాలా మందికి. నేనేం చేయగలను చెప్పండి? నేను ఫస్ట్ ట్రై చేస్తే సర్పంచ్ ఈడు ఎమ్మెల్యే ఏంటి, అసలు ఈడు ఆలోచన ఏంటి, నాది ఓవర్ అంబిషియస్ కాదు. కానీ కొంతమంది వస్తారు, ఎమ్మెల్యే టికెట్ అడిగేస్తారు, ఎంపీ టికెట్లు అడిగేస్తారు. నాకు అనిపిస్తుంది ఈయనకి ఆ కెపబిలిటీ లేదు అయినా అడిగేస్తాడు ఏంటని, ఓవర్ అంబిషియస్. కానీ నేను ఓవర్ అంబిషియస్ కాదు. 20 సంవత్సరాలు సుదీర్ఘంగా నేను యాక్టివ్ పాలిటిక్స్ వర్క్ చేశాను. అంటే కాంట్రాక్టులు చేసుకుంటూ హైవేలో వర్కులు చేసుకుంటూ నేను పార్ట్ టైం, మా ఫాదర్ కూడా చేస్తుండేవాళ్ళు. ఇవన్నీ మేము చేసిన తర్వాత యువతకు అన్నప్పుడు నాకు కొన్ని అనుకోని సంఘటనలు జరిగిన తర్వాత మనస్తాపం గురై నేను అబ్బాయికి నేను చెప్పాను, నువ్వు ఇమ్మీడియట్గా రా అని. ఆయన ఏమి 2 రోజులు టైం అడిగి 2 రోజుల తర్వాత నాకు సంబంధం లేదు, అమ్మ నాన్నలు చూసుకుంటాను. వాళ్ళు స్పందించడం లేదు కాబట్టి మీరే లైన్లోకి వచ్చేసారు. నా ప్రయత్నం నేను చేసుకెళ్ళాను. నాకు గౌరవించి నా మాటను నమ్మి దీన్ని నమ్మి ప్రజలు కానీ పార్టీ కానీ టికెట్ ఇచ్చింది. మంచి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది, ఎవరు ఊహించలేదు. ఎందుకు? 53,000. మేము పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్ దే వోంట్ స్పీక్ అవుట్, దే విల్ షో వెన్ అవసరం వచ్చినప్పుడు చూపిస్తారు వాళ్ళు ఏంటో. పబ్లిక్ ఎప్పుడు బయట వచ్చి ఇప్పుడు నేనేం చేశానో, ఏ కుటుంబంకి ఏం చేశానో, ఏ ఫ్యామిలీకి ఏం చేస్తున్నానో, ఇప్పుడు ఏ వర్గానికి ఏం చేస్తున్నానో మీకు ఎవరో తెలుస్తుందా? కరెక్ట్. అవసరం వచ్చినప్పుడు నేను వెళ్ళి కూర్చొని ఏం చేస్తున్నానో, అసలు ఎంత డౌన్ టు ఎర్త్లో ఉన్నానో ఎవరికి తెలుస్తుంది ఏంటి? ఇప్పుడు డీసీబీ కాలనీకి వెళ్ళి అడగండి. అయితే ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి కొంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవసరం. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిస్థితుల్లో మీకు తెలిసిందే. సో అన్నీ మనం చేసే పరిస్థితిలో ఉండకపోయినప్పటికి కూడా
ఆపద వచ్చినప్పుడు మనం వెళ్ళి ఆదుకొని అక్కడ నేనున్నాననే భరోసా ఇవ్వడం వరకు అయితే నేను 100% నేను 1 టైం ఎమ్మెల్యే 2 టైం ఎమ్మెల్యే నాకు అనవసరం అవన్నీ. నేను అన్న క్యాంటీన్ చేస్తున్నప్పుడు ఎంత డబ్బులు ఖర్చు పెట్టేస్తానో ఎంత ఇచ్చేస్తానో నీ టికెట్ రాకపోతావు అన్నారు. టికెట్ రాకపోతే నేనేం చేయగలను? టికెట్ కోసం నేను చేస్తాను ఏంటి? నేను మంచి చేయాలి, ప్రజల్లోకి నేను వెళ్ళాలంటే ఏదో కొన్ని యాక్టివిటీస్ చేసుకొని వెళ్ళాలా. ఆ యాక్టివిటీస్ వెళ్ళేటప్పుడు 100% ఎఫర్ట్తో వెళ్ళాలా, ఒక కమిట్మెంట్తో డిసిప్లిన్తో వెళ్ళాలా. ఏదో సీటు కోసమే వెళ్తే ఆ 4 రోజులు అన్నం పెట్టేసి 5వ రోజు ఎత్తివచ్చు, వర్షం పడిందని మానివచ్చు, తుఫాన్ వచ్చినా మేము ఆపలేదు. మా మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరుచుకుంటే ఎంతవరకు పెట్టారు చెప్పాను కూడా అప్పుడు. మా నాయకుడు మానస పుత్రిక అది, మా ప్రభుత్వం వస్తుంది అన్నా క్యాంటీన్లు తెరుస్తారనే నమ్మకం నాకు ఉండే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. ఆయన బర్త్డే రోజు స్టార్ట్ చేశాను, 500 రోజులు కంటిన్యూస్ చేశాను. ఆయనకి ఇష్టం చంద్రబాబు నాయుడు గారికి. 80% స్టార్ట్ ఫస్ట్ లిస్ట్లో నా 2 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయిపోయి. ఓపెన్గా ఇదంతా ఒక సినిమా పక్కిలో ముందు చెప్పాము, జరిగింది, అయ్యింది, అమలైంది. ఇప్పుడు తింటున్నారు 2 చేసిన మంచి కార్యక్రమాలు. అంటే ఎలక్షన్స్కి ముందు కూడా గుండు అయితే గుండు సున్నాని ఇక్కడ గొండు అయితేనే గెలుస్తాడు అని మీకోసము ప్రచారం చేసి ఊరూరు తిరిగిన మీ అనుచరుడు, మీకు చాలా సన్నిహితంగా ఉండే మీ వెంకటరమణ ఈరోజు మీకు పక్కలో బల్లెమయ్యాడు. పక్కలో బల్లం కావడంతో సిక్కోలు చైతన్యం అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీకు రోజు వ్యతిరేకంగా తిరగలేదు, మా వెనక తిరగలేదు, మాకేం చేయలేదు. ఆయన ఏదో ఆయనంతలో ఆయన వస్తానని అనేవాడు, ఏదో మీటింగ్ అయితే వచ్చేవాడు, ఆ మాట మాట్లాడేసి వెళ్ళిపోయేవాడు. ఆ వయసుకి ఆయన కష్టపడలేదు. అలాగని మేము నాతో ఎవరిని వచ్చినా వద్దనలేదు, వెళ్ళిపోయిన వాళ్ళని ఆపలేదు. ఎందుకు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రోజు ఒక టాపిక్, ఎమ్మెల్యే గారు ఇది హామీ ఇచ్చారు, ఇది ఎందుకు చేయలేదు, ఎమ్మెల్యే గారు ఇది చేయలేదు, రోజు అన్నీ చేశాను. నేను ఇచ్చిన హామీ అన్నింటికి నాకు మీరు ఏదైనా అడగండి క్వశ్చన్ నేను ఆన్సర్ టు దట్. ఓకే, మీరు స్టేడియం కోసం మాట్లాడుతారు. కోడి రామూర్తి స్టేడియం నేను వచ్చిన ఏడాదిలో పూర్తి చేస్తాను. ఓకే, ఇంతవరకు ఏమైంది చెప్తాను దానికన్నా. కోడి రామూర్తి స్టేడియం నేను వచ్చేసరికి అది ఒక పెద్ద అగాధంలో చిక్కుకొని ఉండిపోయింది. నేను కనుక అది బయటికి తీశాను. పాత కాంట్రాక్టర్ని క్లోజ్ చేసి కొత్త కాంట్రాక్టర్ టెండర్ పిలిచి, పాత కాంట్రాక్టర్ టెర్మినేట్ అయినోడు కూడా కోర్టుకి వెళ్ళాడు. ఆయన కూడా టెండర్లో పార్టిసిపేట్ చేశాడు. ఒక చీఫ్ ఇంజనీర్ ఏం చేశారంటే, ఈయన టెండర్లో పార్టిసిపేట్ చేశాడు, వెదర్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి నోటు మీద వదిలేశారు. 6 నెలల పాటు అది టేబుల్ మీద ఉండిపోయింది. ఇది ఎక్కడ ఏంటని మొత్తం వెలికి తీసేసరికి ఆర్ఎన్బిలో సిఈ దగ్గర ఉంటే అప్పుడు నేను మాట్లాడి అతని నుండి నేను ఎన్ఓసి తీసుకొని కాంట్రాక్టర్ దగ్గర నుండి కోర్టుకి వెళ్ళాము, మళ్ళీ నాకు రాకపోయినా నేను ఇబ్బంది పెట్టనని ఆయన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఎలిజిబుల్ చేసి రివర్స్ టెండరింగ్లో మళ్ళీ ఆడికే వచ్చింది. ఆయనకే వచ్చిన వెంటనే నేను అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వెళ్ళి ఓపెన్ చేస్తే వితిన్ 4 మంత్స్లో ఒక గ్రూప్ పెట్టాం, కలెక్టర్ గారు నేను డైలీ ప్రోగ్రెస్ చూసేవాళ్ళం. వితిన్ 4 మంత్స్లో 2 స్లాబ్ 2 ఫ్లోర్లు వేసాం, రూమ్స్ అన్నీ కట్టేసాం, ప్లాస్టరింగ్ అన్నీ అయిపోయాయి, మ్యాక్సిమం 80% వర్క్ అయిపోయింది. ఈ లోపల సింహాచలంలో గోడ పడిపోయిన టైంలో ఈయన పేరు అందులో ఇంక్లూడ్ చేశారు. ఆ కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ ఈయన పేరు మీద లేదు, కానీ ఈయనకి వెళ్ళి సేమ్ అంట కదా చెయ్యమన్నారు, ఈయనకి చేస్తానన్నారు. ఈ లోపల ఈయన కొద్దిగా ఆ బిజీలో ఉండిపోయాడు. ఈ లోపల వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 3.5 కోట్ల బిల్లులు రాలే. ఇప్పుడు చేసాడు, ఇప్పుడు ఒక 4 కోట్లు 3 కోట్లు చేసాడు, ఈ బిల్లు అవ్వలే. ఈ బిల్లు కూడా డిలే జరిగిపోవడం, ఇవన్నీ ఈ ప్రాబ్లం రావడం, ఒక 6 నెలల నుండి పనులు అయిపోయాయి. చందనోత్సవం నుండి పని అయిపోయింది. అంతకుముందు శరవేగ పని జరిగింది. కావాలంటే నేను అప్పుడు ఆ స్టేడియంకి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోండి ఎంత మార్పు వచ్చిందో. తర్వాత ట్రాక్ 30 లక్షలతో ట్రాక్ అందుబాటులో తీసుకొచ్చాం. ఇప్పుడు వాకింగ్ ట్రాక్ నడుస్తుంది, అందరూ యూజ్ చేసుకుంటున్నారు. తర్వాత గ్యాలరీ ఇవ్వలేదు, గ్యాలరీ ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు సింపుల్ ఒక డోర్ పెడితే అవి 5 డోర్లు 5 దగ్గర ద్వారాలు పెట్టి దానికి మళ్ళీ అంత ఎస్టిమేషన్ వేసి డిజైన్ చేయించాం. అవన్నీ ఉన్నాయి. అయితే ప్రాక్టికల్గా కొన్ని అనుకుంటే లేట్ అవుతుంది. ఇప్పుడు ఆందోళన వలస రోడ్డు నేను ఏం చెప్పాను, స్మూత్ ఫంక్షనింగ్ చేస్తాం అంటే ట్రాఫిక్ స్మూత్గా వెళ్ళేటట్టు నేను చేస్తానని మాట ఇచ్చాను. పాట్ హోల్స్ ఫ్రీ చేస్తానని చెప్పాం.
తర్వాత కాంట్రాక్ట్ పిలిచాం, ఏమన్నాం, నాకు బిటమిన్ లేదు, నాకు బిల్లులు రాలేదు అన్నాడు. ఎంత బిటమిన్ కావాలా, 200 మెట్రిక్ టన్స్ కావాలన్నాడు. అది ఇష్ట చేస్తావా అంటే ఇష్ట చేస్తాను అన్నాడు. నేను అరేంజ్ చేసాను, 1 crore పెట్టి బీజీలు పెట్టి ఏదో కాలు ఏలో పట్టుకొని అరేంజ్ చేశాను. ఆయన పిచ్చి అయిపోయాడు. నా 37 రాజకీయ చరిత్రలో ఏ ఎమ్మెల్యే ఇలా డబ్బులు ఇచ్చి నాకు తిరిగి చేయించడం నేను చూడలేదు. మీరు ఎవరు అనుకున్నా, అందుకే కమిట్ అయిపోయాను. ఇచ్చాను 200 మెట్రిక్. తర్వాత కొద్ది చేసి ఆపేశాడు. సీఎం గారు దీపం 11-2కి ఇచ్చాపురం వచ్చి అక్కడ రివ్యూ పెట్టారు శ్రీకాకుళంలో. సీఎం గారు చెప్పాను, ఇలా నాకు ఇలా మోసం చేశాడు, ఈయన చేయట్లేదంటే. ఏమయ్యా అంటే నాకు 16 కోట్లు రావాలి, 5.5 కోట్లు వచ్చిందంటే ఇంకా 10.5 నేను 1 monthలో ఇస్తాను అంటే, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వరకు మళ్ళీ అడగనంటే 10.5 కోట్లు సీఎం గారు మాట ఇచ్చి 4 రోజులు ఇచ్చారు. ఆ మిగతా పని అంతా చేసాం. వైడనింగ్ చేయాలంటే అది 60 feet రోడ్డు మాస్టర్ ప్లాన్, 80 feet రోడ్ చేయాలంటే మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అవ్వాలి, అది పెండింగ్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ మళ్ళీ మొన్న అప్రూవ్ చేయించి గెజెట్ తెప్పించాను. ఎక్కడికక్కడే స్ట్రక్అప్ అయిపోయి అన్నీ. ఇది ఎవరు పట్టించుకోలే. ఇది టెక్నికల్గా ప్రాబ్లమ్స్ కింది స్థాయిలో దూరితే కానీ చేయడం అవ్వదు. అక్కడ కాంట్రాక్ట్ కొరి చేసి ఆవిడ ఆపేశారు. అది మళ్ళీ క్లియర్ చేసి కాంట్రాక్ట్ టెండర్ వేయించి అవార్డు చేసి అగ్రిమెంట్ కట్టించి వర్క్ ప్రారంభించాం. ఇది 60 feet రోడ్డు 80 feet అవ్వాలంటే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అవ్వాలి. గతంలో పెండింగ్ ఉన్న మాస్టర్ ప్లాన్ మళ్ళీ పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళి తీసుకొని ఫైనలైజ్ చేసి ఇక్కడ మాట్లాడి మాస్టర్ ప్లాన్ ఓకే చేసాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం ఈసారి ఎప్పుడు పడితే అప్పుడే వర్షాలు ఈసారి బాగా. ఇప్పుడు త్వరలో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది చేస్తాం. లిఫ్ట్ ఇరిగేషన్ ఒక దగ్గర కలిగిపట్నం ఉండిపోయింది, అది ఓపెన్ చేయించాను. పెద్ద ఎత్తున పూడికి తీతలు, పట్నం మొత్తం స్ట్రక్అప్ అయిపోయింది. పూడికి తీతలు విపరీతంగా మొదలుపెట్టి తీసాం. ఈవేళ పట్నం అంతా వర్షం వస్తే 10 నిమిషాలు కూడా నీరు ఉండట్లేదు. ఒకప్పుడు 2 రోజులు నీరు ఉండిపోయేది. ఇంకా ఆధునీకరణ చేయాలి. డ్రైనేజ్ 7.5 ఇవన్నీ చేసేసారా? తర్వాత నర్సింగ్ కళాశాల అది ఆగిపోయింది. అది ఆగిపోతే ఏంటి, కాంట్రాక్టర్ని లాస్ట్ గవర్నమెంట్లో హ్యూమనిటేరియస్ గ్రౌండ్లో చేయమన్నారు. కొంత చేశాడు, ఆయన బిల్లు ఇవ్వలేదు, ఆపేశాడు. ఆపిస్తే ఆయన టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేస్తే ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. వీళ్ళే మళ్ళీ కొత్త ఎస్టిమేషన్లు వేశారు. మరొక 8.5 కోట్లు ఎక్కువ వేసి టెండర్ పిలిచారు. ఆ టెండర్ ఫైనలైజ్ అవ్వదు. ఆయన కోర్టులో విత్డ్రా చేసుకోడు. ఎప్పుడు పని అవుతుంది? మళ్ళీ నేను వెళ్ళి ఈనాడు పేపర్లో వస్తే నేను వెళ్ళి కాంట్రాక్టర్కి అడిగితే నాకు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తే పాత రేట్లకే నేను చేస్తాను అని మాట ఇచ్చాడు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన దగ్గర టెక్నికల్గా ఎన్ఓసి తీసుకొని కోర్టు నుండి కేసు విత్డ్రా చేసి మళ్ళీ పాత కాంట్రాక్టర్కి నిన్న ఆర్డర్ వేయించాం. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి 6 నెలలు పట్టింది. సో అలాంటివన్నీ తీసుకొచ్చి ఈవేళ నిన్న మా అసెంబ్లీలో మాట్లాడాను. ఆర్ఎంసీ 2007లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా నీరు వదిలేసాం, మా పనులు అయ్యాయి అన్నారు. 2006లో మొదలుపెట్టిన పని 2009లో అయిపోయి ఈ రోజుకి కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వలేదు, వర్క్ కంప్లీట్ అవ్వలేదు. 4600 ఎకరాలకు నీరు లేదు. నిన్న మినిస్టర్ గారే ఒప్పుకున్నారు. 2000 ఎందుకు ఎర్త్ వర్క్ అయ్యింది, వాళ్ళు ఇంజిన్లు పెట్టి తోడుకొని నీరు 2000 ఎకరాలు పండిస్తున్నారు. మిగతా 2500-600 ఎకరాలు ఎడారిలాగా ఉంది. ఒప్పుకున్నారు మంత్రి గారు. నిజమే, 10 కోట్ల 10 లక్షలకి 10.10 crores ఎస్టిమేషన్ వేసాం. ఎస్టిమేషన్ వేశారు. రేపు శాంక్షన్ అయినా కాంట్రాక్ట్ క్లోజ్ అవ్వాలి. కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన దగ్గర ఎన్ఓసి తీసుకున్నాను, నేనేం క్లెయిమ్ చేయనని. కాకపోతే అది క్లోజ్ చేయాలంటే సుమోటో ఈఓటీ రావాలి. సుమోటో ఈఓటీ మనమే ఆ కాంట్రాక్టర్ అప్లై చేయడు. ఎందుకు, ఆయన క్లోజ్ చేసి ఎస్సీఏ సుమోటో ఈఓటీ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ క్లోజ్ చేస్తే కొత్త వర్క్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడికక్కడే కాన్స్టిట్యున్సీలో స్ట్రక్అప్ అయిపోయి టెక్నికల్గా అవి నేను కూడా ఇలాగ ఉంటే మరొక 5 సంవత్సరాలు అలాగే ఉంటాయి. మీకు అర్థమైందా? మీరు అర్బన్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా జిల్లా మొత్తం మీద ఫోకస్ పెడుతున్నారు. జిల్లా మొత్తం నేనేం ఫోకస్ పెట్టలేదు. నేను హెడ్ క్వార్టర్లో ఉండి ప్రతి కార్యక్రమాలు చేస్తాను కనుక అవి జిల్లా ఇది అయిపోతుంటుంది. ఇప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ మీద ఒక ప్రోగ్రాం జరిగింది అనుకో, నేనే వెళ్ళాలి. జిల్లా టీచర్స్ డేకి జిల్లా అవార్డులు ఇచ్చేటప్పుడు నేను వెళ్తాను, అక్కడే ఉంటాను. అలాగా ఒక క్రీడా జిల్లా స్థాయి పోటీలు అయితే అక్కడ ఉంటాను హెడ్ క్వార్టర్లో. అందుకు ఏ పోటీలు ఏ ప్రోగ్రామ్ జరిగినా జేసీ కలెక్టర్ ఎవరు వచ్చినా కూడా
మొత్తం అటు స్పేస్ అంతా మీరే ఆక్యుపై చేసేస్తారండి. నేనేం చేసినండి, నేను చేయను. కలెక్టర్ చేసి ఉన్నా కూడా మొత్తం ఎమ్మెల్యే గారి అటెన్షన్ ఫోకస్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటానంటే ఇంకోడైతే పరిగెత్తి వచ్చేసి ముందు ఇది చూస్తారు. కానీ మీ చూసారా, మీ చేయడానికి నాకు మీరే నాకు ఎన్నిసార్లు ఫోన్ చేయాల్సిన పని. అంటే నేను ఈ ఫోటోలకి వీటికి ఎక్కువ ఇది అసలు నియోజకవర్గంలో ఎంతో ఎన్ఆర్ఈ చేస్తాం, రోడ్స్ వేసాం, ఇంకా అవన్నీ ఓపెనింగ్లు పెట్టలేదు, శంకుస్థాపనలు చేయలేదు, ఇవన్నీ అక్కర్లేదు చేసేయండి అని వేస్తుంటాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శంకుస్థాపన చేయాలా, ప్రారంభం చేయాలా. ఓకే, కరెక్ట్. మళ్ళీ ఇక్కడ నుండి ఇప్పుడు వెళ్ళిన శిలాఫలకాలతో సరిపెట్టకూడదు, పనులు కూడా పూర్తి చేయాలి. పనులు శిలాఫలకాలు కూడా వేయను, అది కదా ప్రాబ్లం. వాళ్ళకి కొబ్బరికాయ కొట్టేసి మీరు స్టార్ట్ చేసేయండి అంటాను. కానీ అది సిస్టమ్ కాదు. జనాలకు షో ఆఫ్ గుర్తు కదా, మీ హయాంలో అది జరిగిందని ఒక గుర్తు కదా. అంటే ప్రారంభం అప్పుడు వేస్తాం కదా శిలాఫలకం, ముందు పని అయిపోవాలి. నా బాధ అది. అక్కడ ప్రజలకి అందుబాటులో రోడ్డు ఇస్తే ఆ వీధులు ఆ ఊరోళ్ళు గుర్తించాలి. నాకు ఆ ప్రాంతం రోడ్డు ఎవడో ఒక పనికి మనోడు ఏదో చెప్పి నన్ను బ్యాడ్ చేస్తే అవ్వదు కదా. నేను ఒక రోడ్డు చేసాను, ఆ ప్రాంతం వాళ్ళు నాకు ఏం చేస్తారు నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అన్నీ నేను కొంతమంది మీరు చెప్తున్నారు కదా, మీ మీద ఎందుకు ఇలాగ అంటున్నారు, వన్ టైం ఎమ్మెల్యే అంటున్నారు, ఇది పని కట్టుకొని నా మీద బ్యాడ్ చేస్తే అయిపోద్దా? అవ్వదు. నాకేందో ఏం కష్టపడిన వాళ్ళు ఎవరు నాకు వ్యతిరేకించరు. నా అనుచరులు నాతో కష్టపడిన నాతోనే ఉన్నారు. సర్పంచ్ ఎమ్మెల్యే మీ ఎదుగుదలలో కేవలం మీ కష్టం మాత్రమే ఉందా, మీ క్యాడర్ యొక్క సహకారం కూడా ఉందా? 100% క్యాడర్ పార్టీ మొత్తం ఇంత స్థాయికి తీసుకొచ్చారు. 4-5 నాకు చేయలేదు, ఇంత స్థాయికి తీసుకొచ్చారు కదా. వైసీపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి మీకు? వైసీపీ వాళ్ళతో సంబంధాలు అంటే మనుషులుగా నాకు అందరితోనే సంబంధమే. ఒక మనిషి మనం ఎదుటి మనిషి నాకు మంచి సంబంధమే ఉంటుంది. మానవత్వం హ్యూమానిటీతో నాకు అందరూ ఒకటే. వైసీపీలు మంచి సంబంధాలు అంటే వాళ్ళ పైన వాళ్ళే చేస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళవి, నా యాక్టివిటీస్ నావి. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ప్రజలు ఆదరిస్తారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే మీరు తీరుస్తున్నారు పాపం? సమస్య అంటే ఇప్పుడు మీరు కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అందరిని అడగండి. ఈ రోజుకి నేను ఎవరి మీద అనవసర కేసులు పెట్టండి, అల్లరి చేయండి అని చెప్పను. పోలీస్ స్టేషన్కి అసలు నేను చెప్పను, నాన్ కాంట్రవర్షియల్, నాకు అవసరం లేదు. మా జోలికి ఎవడైనా వచ్చి మాకు అల్లరి చేస్తే మాత్రం నేను తాట తీస్తాను మొదలు. అప్పటికి కూడా మాకు డిఫెన్స్లోకి వెళ్ళాను నేను. ఇంకా మా వాళ్ళకి వాళ్ళే అక్కడక్కడ అల్లర్లు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళను, వాళ్ళు మా జోలికి రారు. ఇప్పుడు వాళ్ళ సర్పంచులు కూడా బోల్డ్ మంది. నేను అడిగేది ఒకటండి, వాళ్ళకి సమస్యలు మీ దగ్గరకు వస్తే సాయం చేస్తాను. ఎందుకు చెయ్యం? ఇప్పుడు వాళ్ళు నేను ఎమ్మెల్యే మొత్తం కాన్స్టిట్యున్సీకి కానీ ఒక పార్టీకి కాదు కదా. సో సమస్య ఉంది మా ఊర్లో, ఇది లేదు, లేకపోతే మాకు ఇలా ప్రాబ్లం ఉందంటే చేస్తాం. వన్ సైడ్ చేయకూడదు కదా, మనం బోత్ సైడ్స్ ఆలోచించి చేయాలి కదా. అంతే కదా, అంతే. ఓకే, కరెక్ట్ లైన్లో ఉన్నారు. వరద కళ్యాణ్ గారు ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మీకు ఏమవుతారు? మా మిస్సెస్ అలా అక్కయ్య. డైరెక్ట్ మా వదిన గారు అనొచ్చు కదా. మా మిస్సెస్ అన్నం ఎలా తింటారు ఇలా చెప్పారు, మా వదిన గారు అంటే పోతుంది కదా. మీ మిస్సెస్ గారి అక్కయ్య మీ వదిన గారు. ఏంటి వరద కళ్యాణి వర్సెస్ ధర్మాన టీవీఎస్ ఇష్యూ ఏంటి అసలుకి? హైవేలో స్థలము దాడు ఏంటి అసలుకి? అది ఆవిడ అక్కడ ఒక స్థలం ఎప్పుడో కొనుక్కున్నారు, నాకు కూడా తెలియదు యాక్చువల్గా. కొనుక్కున్న తర్వాత ఆ స్థలం అతనేం నాదని ఆయన క్లెయిమ్ చేశాడు. నాదని ఎప్పుడు ఆయన క్లెయిమ్ చేశాడో ఈవిడ ఏం చేసింది, బాబు ఇది తగులుతుందో నాకెందుకని ఈవిడ వెనక్కి ఎవరికి వాళ్ళకి మళ్ళీ అమ్మేసింది. వెనక్కి అమ్మేసింది. అమ్మేసిన తర్వాత ఈయన ఆవిడ మీద ఏదో డిఫర్మేషన్ కేసు వేసాడు. ఇవన్నీ నాకు మొన్నే తెలిసే, డిఫర్మేషన్ కేసు వేయడం కాదు. ఎందుకంటే వాళ్ళు వేరే పార్టీ, మేము వేరే పార్టీ కనుక అంత ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవ్వను. ఏదో ఫంక్షన్లో కలుసుకోవడం అంతవరకే కానీ మిగతా ఎవరి వ్యవహారం వాళ్ళదే. మీకు అర్థమైందా? అంత స్ట్రిక్ట్గా ఉంటాం. ఉండబట్టే నాకు ఈవేళ పార్టీలో ఆ రికగ్నిషన్. ఈవెన్ వాళ్ళు ఎంపీకి పోటీ చేసినాడు కూడా, మేము పీఆర్పీ తరఫున చేసినాడు కూడా మేము ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే ఎవరు పీఆర్పీ తరఫున పోటీ చేశారు? కళ్యాణి గారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ విషయంలో గ్రీవెన్స్కి నా దగ్గరికి వచ్చారు, సీఎం ఆఫీస్కి వెళ్ళారు, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? ఆ ప్లేస్ బాధితులు. ఓకే. నా దగ్గరికి వస్తే నేనేం చేశాను, జేసీ గారికి చెప్పాం. జేసీ గారు దాని మీద ఎంక్వైరీ చేస్తే అక్కడ ఒక ఇరిగేషన్ కెనాల్ కూడా ఆక్రమించుకున్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని క్లియర్ చేయట్లేదు.
నేను ఇరిగేషన్ వాడికి ఫోన్ చేశాను, మీకు జేసీ ఆర్డర్ వేసినా మీరు ఎందుకు ఆ కెనాల్ తీయట్లేదంటే ఆయన వచ్చి ఆ కెనాల్ తీసాడు. వాళ్ళు చెప్పారు ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేశాను. దాంతో ఆ టీవీఎస్ ధర్మారావు అనే వ్యక్తి పర్సనల్గా ఏదో గ్లెడ్జ్ పెట్టుకొని ఈ రిలేషన్ ఏదో తీసుకొచ్చారు పొలిటికల్గా. అసలు ఈవిడికి ఆ సైట్కి సంబంధం లేదు, ఈవిడ అమ్మేసింది వెనక్కి. అంటే అమ్మేసినా కూడా అవతల వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు. ఇతను టీవీఎస్ ధర్మారావు గారు ఏమి చెప్తున్నారు, ఆమె అంతా దొంగ పాస్బుక్లు పెట్టుకుంది, దొంగ డాక్యుమెంట్స్, ఇది ఒరిజినల్గా నాది అనేది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వరద కళ్యాణ్ గారు ఆ ల్యాండ్ ఇష్యూ జరిగింది, ఏమి చేసుకోలేకపోయారు. ఇప్పుడు టీడీపీ హయాంలో దానికంటే మీ అండ వచ్చిన తర్వాతనే అధికారులు ఇన్వాల్వ్ అయిన తర్వాత రాత్రికి వెళ్ళి అక్కడ ఉన్న జేసీబీలు అన్ని తోసివేసేసి ల్యాండ్ని క్యాప్చర్ చేసేసారు మొత్తం కూడా చెప్పారు. దాంతో ఆయన హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టు కూడా అక్షింతలు వేసింది. ఆ విషయంలో మీరు ఇబ్బంది అనేసి సిటీలో ఉన్న ఆయన షోరూమ్, ఒక టీవీఎస్ షోరూమ్ ఉంటే ట్రేడ్ లైసెన్స్ లేదు అది ఇదని ఆయన మీద రైడ్స్ చేయించడము, షోరూమ్ క్లోజ్ చేయించడం చేసి ఇదంతా ఎమ్మెల్యే గారు అంటే వరద కళ్యాణ్ గారి మరిది అయిన ఎమ్మెల్యే గుండుశేఖర్ గారి సంబంధం లేకుండా జరిగిందా ఆయన అధికారం ఉపయోగించడం? ఇదంతా అబద్ధం. టీవీఎస్ షోరూమ్ కి ఆవిడకి అసలు సంబంధమే లేదు. టీవీఎస్ దాడులు ఎందుకు జరిగాయంటారు అధికారులు? టీవీఎస్ షోరూమ్ కూడా మా దగ్గరికి వచ్చింది, ఆయన కలెక్టర్కి పెట్టాడు, నాకు పెట్టాడు, సీఎం ఆఫీస్కి పెట్టారు. అసలు టీవీఎస్ షోరూమ్కి దానికి సంబంధం లేదు. 16 మంది బాధితులు వచ్చారు నా దగ్గరికి, ఆ సోకాల్డ్ పర్సన్. మీరు కూడా క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయండి. మీరు ఎంత ఈ విషయం మీరు తీసుకున్నప్పుడు వాటి వాస్తవాలు కూడా మీకు తెలుసుకోవాలి కదా, తెలుస్తాయి కదా. అసలు ఆవిడికి కేవలం ఇది రాజకీయంగా ఏదో విధంగా నాకు ఇరికించడానికి ఆవిడకి ఇప్పుడు నేను అతను నాకు ఫోన్ కూడా చేశాడు. నేను నువ్వు రా, నీ కాడ పేపర్లు ఉంటే నువ్వు పట్టుకొని రా. ఇప్పుడు అసలు ఆవిడ ఎవరి దగ్గర కొన్నదో వాళ్ళకి అమ్మేసినప్పుడు ఇంకా పొజిషన్ ఏంటి ఉంది? హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, అతనికి క్లియర్ గా హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు కదా. ఇక్కడ వరద కళ్యాణి గారు ఎవరికైతే తిరిగి ఇచ్చేసారో, ఎవరికైతే కాదు ఎవరి దగ్గరే కొన్నారో వాళ్ళకి ఆవిడే ఇచ్చేసింది. మీకు రిజిస్ట్రేషన్ అయిందంట కదా, రిజిస్టర్ చేసుకున్నారు, పేపర్ మీద అయ్యింది. వాళ్ళకే అవుతుంది రిజిస్ట్రేషన్ అండి, మళ్ళీ వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేసింది. అదే కదా ఇక్కడ వివాదం ఉంది. ఇక్కడ క్లియర్ చేసి నాకు ఇవ్వండి అంటే ఇక్కడ క్లియర్ కావాలి. క్లియర్ చేసి ఇమ్మని ఎవరు అన్నారు? ఎవరికైతే తిరిగి ఇచ్చాను అంటున్నారు వాళ్ళే వీళ్ళకి ఇచ్చినప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు క్లియర్ చేసి ఇవ్వండి అని అడుగుతారు? ఆయన గవర్నమెంట్తో ఫైట్ చేసుకుంటున్నాడు, ఈవిడికి అసలు అడగలే. ఇదే మీరు ఇప్పుడు ఎక్కడ కరెక్ట్ క్యాచ్. ఎవడైతే ఆ ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆయన ఆవిడకేం క్లియర్ చేయమని అడగలేదు. సీఎం ఆఫీస్కి మాకు కలెక్టర్ గారికి అడిగారు. ఇదంతా జేసీ గారు క్లియర్గా ఆర్డర్ వేశారు. అప్పుడు దాకా నాకు తెలియదు. అందులో ఈవిడ ల్యాండ్ అని కూడా నాకు అది తెలియదు. తర్వాత ఈవిడ మీద డిఫర్మేషన్ కేసు ఉందని కూడా నాకు తెలియదు. ఎందుకు వాళ్ళ గవర్నమెంట్లోనే ఈ కేసు వేసాడు ఆయన ఈవిడ మీద. వీళ్ళు పడుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆలాలు గొడవలు పడితే నేనెందుకు దూరుతాను? కరెక్ట్. మా పార్టీ వేరే, మాకు ఇది సంబంధం వేరే. ఇప్పుడు కూడా ఆవిడ అందులో లేదు కూడా. ఆవిడ నాకు ఫోన్ చేయలేదు, వాళ్ళు నాకు చెప్పలేదు. నాకు చెప్పింది ఎవరు? అక్కడ ఉన్న బాధితులు ఒక లేడీ, జగదీష్ అని ఇంకొక అతను. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు వస్తే ఈయన దౌర్జన్యం కంటైనర్స్ పెట్టేశాడు. దాంట్లో ప్లేసుల్లో కంటైనర్స్ పెట్టినప్పుడు వాళ్ళే అంత మనుషులు పెట్టి తీసుకెళ్ళిపోతే నేను తీయను. మీరున్నారనే ధైర్యంతో వరద కళ్యాణ్ గారు రాత్రి కదా కంటైనర్స్ తరలి చేశారంటే కదా, వెనకాల మరుతున్నారనే కదా. ఆవిడ కాదండి, మీరు వెళ్ళి చూడండి. ఆవిడేమో పొద్దున్న లేసే టీడీపీని అసలుకి కూచకోత కోసేస్తాంటారు ఇంట బయట. ఈరోజు మండలిలో కూడా ఏం మాట్లాడతారు తెలుసు వరద కళ్యాణ్ గారు. మాట్లాడినండి, మాకు మాట్లాడడం వచ్చు. ఇప్పుడు ఆవిడ ఎన్ని మాట్లాడుకున్నంత మాత్రాన్నే మా పార్టీ ఏమి ఇదైపోదు. 11కి పరిమితం అయిపోయి మరి ఇన్ని మాట్లాడితే ఏమయ్యాయి? 11కి పరిమితం అయ్యింది. రేపు ఇంకా వాస్తవాలు తెలుస్తాయి. ఎవరు ఏం చేస్తున్నాం ప్రజలు గమనిస్తారు. అవన్నీ వదిలేయండి. నేను చెప్పేది ఒక్కటే క్లియర్గా. నా దగ్గరికి జగదీష్ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడ నేను ఏం చేశాను, ఇరిగేషన్ డిఈకి ఫోన్ చేసి ఇరిగేషన్ కెనాల్ ఎందుకు ఓపెన్ చెయ్యవు, జేసీ ఆర్డర్ వేసాడు కదా, అది కబ్జా అయ్యింది, ఓపెన్ చెయ్యి వాటర్ వచ్చే కెనాల్ అని నేను అది అడిగాను. మీకు అర్థమైందా? జగదీష్ అనే వ్యక్తి అవి తీసుకెళ్తే పోలీసులకి నేను చెప్పి ఆయనకు సపోర్ట్ చేయండి, మీరు ఎందుకు చేయరు? కబ్జా చేసింది మీ వదిన గారా లేకపోతే ఇక అవతల వ్యక్తి? కబ్జా చేసింది మీరు ఎవరి పేరు చెప్తే ఆయన కబ్జా చేశాడు. ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళ పొజిషన్ ఉండి వాళ్ళ బలం లేక దౌర్జన్యంగా ఈ కంటైనర్లు పెట్టిస్తే
వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకొచ్చాం. సీఎం గారు చాలా స్ట్రిక్ట్ చెప్పారు, సీరియస్ చెప్పారు అసెంబ్లీలో. ల్యాండ్ గ్రాబర్ని ఎవరిని వదిలిపెట్టను, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని. కలెక్టర్ చేసి ఆర్డర్ వేశారు, నేను ఎమ్మెల్యే ఆర్డర్ వేయలేదు. సార్ మీ వదిన గారి విషయం పక్కన పెడతామండి, మీరు కలెక్టర్ తర్వాత ఇవ్వండి ఈ షోరూమ్ అతను, ఇది వేరే కేసు, ఆ ఓనర్ వేరే ఈ ఓనర్ వేరే. ఈడు తిరుగుతున్నాడు, ఈయన తిరుగుతుంటే అక్కడ ట్రేడ్ లైసెన్స్ లేదని కలెక్టర్ గారు మాకు స్పెషల్ ఆఫీసర్, అక్కడ కమిషనర్ ఉన్నారు, వాళ్ళు ఇది క్లోజ్ చేశారు. వాళ్ళు క్లోజ్ చేస్తే ఆయన వెళ్ళి కోర్టు నుండి ఏదో స్టే తీసుకొచ్చాడు. మీరు అన్నారు కదా కోర్టు మొట్టుకాయలు ఎట్టిందో లేకపోతే ఏది ఎట్టిందో ఏదవుతుందో చూస్తారు కదా మీరే. టైం ఉంది కదా, ఇంకా టైం దేనికైనా మనం సమయం చూసుకోవాలి. ఎవరు తప్పు ఎవరు తప్పు ఎవరు ఒప్పో నిజాలు తేలిస్తే. నేనైతే నాకు రియల్ ఎస్టేట్లో కానీ సెటిల్మెంట్లో కానీ ల్యాండ్ దందాలు కానీ ఇవేవి నాకు తెలియదు. అసలు రియల్ ఎస్టేట్లో నాకు జీరో నాలెడ్జ్. నేను అసలు ఎందుకంటే నాకు మొదటి నుండి చిన్నప్పటి నుండి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకడు అగ్రిమెంట్ చేస్తాడు, ఆ 3 నెలలకి అగ్రిమెంట్ అంటాడు, ఆ టైంకి వాడు డబ్బులు ఇవ్వకపోతే వాడు ఇంకొకటికి అగ్రిమెంట్ కట్టేస్తాడు. ఆడు అగ్రిమెంట్ కడితే ఈ అగ్రిమెంట్ నాకు ఉంది కదా ఈడు కోర్టుకి వెళ్తాడు. ఈ లంకులు ఈ సిక్కులు మనం పడలేం. మనకి ప్రశాంతమైన జీవితం అవసరం. వాస్తవం చెప్పారు. ల్యాండ్ పంచాయతీలు అంటే పబ్లిక్లోకి నేను వెళ్ళడము, పబ్లిక్కి నీడీ చేయడము ఏమి, నేను నాకు మనుగడ కోసం నేనేవో 4 వర్కులు చేసుకోవడం, ఆ వచ్చిన డబ్బులతో ఖర్చులు పెట్టుకోవడం, ఆ రకంగా మేము ముందుకు. రాజకీయంగా ఏం సంపాదన లేదు, కేవలం వర్కులే. రాజకీయంగా అంటే మరి ఇది కాంట్రాక్టులు చేస్తే డబ్బులు వస్తాయి, రాజకీయంగా ఎలాగొస్తాయి అంటే పంచాయతీలు చేస్తాం. పంచాయతీలు చూడండి నేనేం చేశానా, పోనీ ఇన్ని ట్రాన్స్ఫర్లు చేసాము లేకపోతే ఇన్ని చేసాము, ఎక్కడ ఎవరి దగ్గర మేము రూపాయి తీసుకున్నామని మీరు చూపించండి, ఎంత ఆనెస్ట్ చేసాము. అవన్నీ ఎవరు చూపించారులేండి, కంటికి కనిపించని కొన్ని వాస్తవాలు ఉంటాయన్నమాట, అవి ఎవరు కనిపెట్టారు. కనిపిస్తుంది. ఒకటే అడుగుతాను, చెప్పండి. మీ సోదరుడు డాక్టర్ సంతోషం బాగా ఎదిగారు, మంచి స్పెషలైజేషన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అని చెప్తున్నారు కదా, గొండు గంగాధర్ గారి ఆసుపత్రి నిర్మాణం మధ్యలో ఎందుకు ఆగిపోయింది? అదే ఆ నిర్మాణం ఆగలేదు, మేము కంప్లీట్ చేస్తాం. 3 సెంట్లు కొనుక్కున్నాం మేము క్లినిక్ కోసం. కొనుక్కొని పర్మిషన్ తీసుకొని కడితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నిర్దాక్షిణ్యంగా జేసీబీ తీసుకెళ్ళి ఎరక్కొట్టేశారు. నోటీస్ ఇచ్చి ఆపుతారు ఎవరైనా. మున్సిపాలిటీ అప్పటి వైసీపీ ప్రభుత్వం 2021లో నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. 22లో ఎప్పుడు కొట్టేశారో సరే మరెందుకు మేము ఇంకా ఆగిపోయి మరి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా బ్రదర్ కామ్గా ఉన్నాడు. ఏమంటే కోర్టులో ఉంది కదా చూద్దాం, అలా కాదు ఇది మళ్ళీ ఏం చేద్దాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా ఫాదరు నేను మా బ్రదరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మీకు అన్ని రైట్స్ ఉన్నాయి, మీరు ఇప్పుడు కట్టుకోవచ్చు, కానీ అవి ల్యాప్సెస్ అయ్యాయి, మళ్ళీ మీరు అప్లై చేయండి. ఏంటి మాకు మళ్ళీ అప్లై చేయమన్నారు. మేము అప్లై చేస్తే మాకు పర్మిషన్స్ అన్నీ వచ్చిన తరువాత మేము కడితే ఇప్పుడు దానికి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టాండింగ్ కౌన్సిల్ ఏం చేశాడంటే 2 వాయిదాలకు వెళ్ళలే. అక్కడ చిన్న మోసం జరిగితే మేము మళ్ళీ ఏజీ గారి దృష్టికి వెళ్ళి స్పెషల్ జీపీని మళ్ళీ మేము వేసుకున్నాం. ఇప్పుడు చూడండి రేపు తీర్పు ఏంటి వస్తుంది, మీకు అనుకూలంగా వస్తుందా చూడండి. అది అప్పటికే వివాదంలో ఉన్నది, వివాదంలో ఉన్న సైట్ మీరు వివాదంలో ఉన్నది మేము కొనలేదు, వివాదంలో ఉన్నది మేము కొనలేదు. పబ్లిక్గా పిల్లర్స్ వేసేసి పొజిషనింగ్లో ఉండి వాళ్ళే పిల్లర్లు వేసి అన్నీ చేసి మాకు ఇచ్చారు. మేము కట్టేసాం కూడా, మేము ప్లింత్ ఏరియా వరకు లేపాం. వివాదంలో ఉంటే వాళ్ళు అప్పుడే రావాలి కదా, ఈ రోజుకి కూడా వివాదంలో ఉంటే మాకు స్టే రావాలి కదా. వివాదంలో ఉంది కాబట్టి మున్సిపల్ అధికారుల ఆదేశాల ప్రకారం ఆ రోజు అడ్డుకున్నారు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి దానిలో సర్దుబాటు చేసుకొని మున్సిపల్ అధికారులు అప్పుడే మాకు పర్మిషన్ ఇచ్చారు, ప్లాన్ అప్రూవల్ అప్పుడే ఇచ్చారు. వైసీపీ టైంలోనే అఫీషియల్గా ఆన్లైన్లో ప్లాన్ అప్రూవల్ తీసుకున్నాం మేము. అప్పుడు కట్టిన తరువాత ఇక్కడ రాజకీయ కక్షతోని వాళ్ళు అవతల వ్యక్తులు ఏదో ప్లాన్ చేశారు. ఈ వేళకి కూడా దాని మీద కేసు శ్రీకాకుళంలో ఉంది. కానీ మరి వాళ్ళకు ఉంటే వాళ్ళకి స్టే ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కూడా మాదేంటి నిర్మాణం అనుమతులు లేదన్నట్టు అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారు హైకోర్టులో, ఎందుకు స్టాండింగ్ కౌన్సిల్ సరిగా చేయక. ఇప్పుడు అవన్నీ మళ్ళీ పెట్టి కేసు ఫైల్ చేసి తీరిపోయాక ఇంక ఓపెనింగ్ ఉంటుందా?
అన్ని తీరిపోయి ఓపెనింగ్ ఉన్నది అదేం ఓపెనింగ్ క్లినిక్ అండి 3 సెంట్లలో కట్టిన హాస్పిటల్ అదేం చిన్నదైనా కూడా డాక్టర్ అదే గ్యాస్ట్రాంట్రాలజీ. ఇప్పుడు రెంట్కి ఉంటున్నాం మేము రెంట్కి. మా ఫాదర్ అంతా మా పొలాలు కొన్నారు కానీ మాకు శ్రీకాకుళంలో ఏం కొనలే, కమర్షియల్గా ఏం కొనలే. అదే మా డ్రాబ్యాక్. ఇప్పుడు మేము 10 ఎకరాలు అమ్మితే కానీ 10 సెంట్లు రాని పరిస్థితి. ఇవన్నీ బయటకు ఏం చెప్పుకోగలం. శ్రీకాకుళం అంటే వలసల ప్రాంతం అంటారు అంతా కూడా. సిక్కోలు అంటే వలసల ప్రాంతము, చాలా ఇబ్బందికర పరిస్థితి. కానీ మీరైతే మంచి వ్యక్తులు, ఉన్నత విద్యాధికులు, మీరు బాగా చదువుకున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కదా. మరి శ్రీకాకుళం అర్బన్లో రౌడీ షీటర్లు ఎక్కువ ఉంటారు, అదంతా కూడా రౌడీ షీటర్లు అందరూ తాడ తీసడం అయిపోయింది, అందరూ సైడ్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరో చిన్న చిన్న ఆకు రౌడీలు, పిల్ల రౌడీలు, కానీ శ్రీకాకుళం ప్రశాంతమైన. అప్పట్లో ఒక 5 మంది రౌడీల కారణంగా శ్రీకాకుళం 2 రోజులు బంద్ జరిగింది. ఆరవేసినంత రోడ్లు ఎక్కారు. టెర్రర్ 1, టెర్రర్ 2 అంటూ పత్రికలు రోజు కథనాలు కూడా వచ్చాయి. ఆ చిన్న చిన్న బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు వల్ల రోడ్డు మీదకి వచ్చారు. కానీ శ్రీకాకుళం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం. శ్రీకాకుళం జిల్లా పెద్ద, అక్కడెక్కడో సోంపేటలో అప్పుడు నక్సలిజం ఉండేది, అది కూడా వెళ్ళిపోయింది. ఎక్కడా రౌడీయిజం లేదు. ఎక్కడో 1-2 ఊర్లలో ఫ్యాక్షనిజం తప్పించి అసలు మా నియోజకవర్గం అయితే చాలా ప్రశాంతమైన నియోజకవర్గం. పట్టణంలో కూడా అసలు ఏటి లేదు. మరి లేదంటున్నారు. ఇటీవల వైసీపీ వాళ్ళు ఒక ట్రోల్ చేశారు, రౌడీ షీటర్ల బర్త్డే ప్రోగ్రామ్స్ లో, బర్త్డే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు, మీ వాళ్ళేమో ఎమ్మెల్యేలతో రౌడీ షీటర్. సాక్షి పేపర్లోనే వస్తే నేను అతన్ని అడిగాను, నేను బర్త్డే వేడుకలకి వెళ్ళాననే కానీ మీరు ప్రూవ్ చేస్తే, బర్త్డే వేడుకలకి నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేస్తే నేను ఓకే. అక్కడ ఒక డాబా ఓపెనింగ్కి వెళ్ళాం. ఒక డాబా ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మా లీడర్స్ ఉన్నారు, చుట్టుపక్కల పబ్లిక్ అంతా ఉంది. రిబ్బన్ కట్ చేశాను. కట్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఇతని మీద ఏదో అప్పుడు కేసులు ఉండేవి, ఇతని బర్త్డే అక్కడ ఫోటో అదే చూడండి, కట్ చేసి పెట్టారు ఈ ఫోటో. ఇది మొత్తం అక్కడ జనాలు చుట్టూ ఉన్నారు, మా లీడర్స్ అందరూ ఉన్నారు. వినండి, ఆ డాబా లోపలికి కట్ చేసి, రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ కేక్ బర్త్డే వేడుకలు వాళ్ళు జరుపుకుంటున్నారు. శ్రీకాకుళం రౌడీ షీటర్ బర్త్డే వేడుకలు కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. వినండి, బర్త్డే వేడుకలు కావు అవి. అక్కడ డాబా ఓపెనింగ్కి వెళ్ళాను నేను, హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాను. హోటల్ ఓపెనింగ్కి వెళ్ళి రిబ్బన్ కట్ చేశాను. రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఈయన రిలేషన్ ఆల్ది. ఈయన అక్కడ, ఇది మార్నింగ్ 8:30కి జరిగింది. ఇది 8:30కి బర్త్డే వేడుకలు ఎక్కడ జరుగుతాయి చెప్పండి మీకు? బర్త్డే వేడుకలు అంటే నైట్ మధ్యాహ్నం ఎప్పుడు జరుగుతాయి? పొద్దున్న 8:30కి. పొద్దున్న ఎమ్మెల్యే గారికి టైం ఉండదు, పొద్దున్న చేసుకున్నాడేమో. ఇది ఒక డాబా ఓపెనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళందరూ అయినప్పుడు జనరల్గా కామన్గా నాకు పిలిచారు. నేను అక్కడికి వెళ్ళి పెట్టాను, నా చుట్టూ జనాలు ఉన్నారు. అవన్నీ మానేసి ఆ 2 ఇలా కట్ చేసేసి అది సాక్షి పేపర్లో వేసి బర్త్డే వేడుకలకి నేను బర్త్డే వేడుకలకి వెళ్ళానని ప్రూవ్ చేయండి. ఇప్పుడు కూడా మీకు కూడా చెప్తాను, ఆ ఫోటో పట్టుకొని ఇంటెలిజెన్స్ వెళ్ళి మీరు ఎంక్వైరీలు చేసుకొని నాకు ప్రూవ్ చేయండి. నేను మీరు ఏడు చెప్తే అది నేను చేస్తాను. ఆ సాక్షి వాడికి చెప్పాను, నా ముక్కు నేలకు రాస్తాను నేను చెప్పాను. నేను చేస్తే గబ్బర్ బర్త్డేకి వెళ్ళిన ఆయన బర్త్డేకి నేను ఎందుకు వెళ్తాను? ఆయన బర్త్డే గబ్బర్కి మీకు సంబంధం లేదా? మనకేంటి సంబంధం ఉంటుంది? నాకు ప్రతి ఒక్కరూ ఓటర్స్గా అందరి ఇంటికి ఓటర్లుగా వెళ్ళి ఓట్లు అడిగాము. దీంతో ఎక్కడో కలిస్తే పలకరిస్తాము. ఈయన కూడా ఆ హోటల్లోనే నాకు కనిపించాడు, ఇంకెక్కడైనా మాకు కనిపించాడు. ఏదో ఒకసారి మా ఇంటికి కూడా మా ఆఫీస్కి వచ్చారు, ఏదో అవసరం అనుకోండి, నేను చేశాను. వాళ్ళ పిల్లలకి ఏదో అవసరమైన అంతవరకే. ఇంకొక అతను కూడా నాకు ఫోన్ చేసి, అన్న మా పాపకి MBBS సీట్ వచ్చింది, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఎవరైనా శేఖర్ అని ఒక అతను, కుంఫు శేఖర్. అయితే ఇలాగా నాకు ఫోన్ చేశాడు, అన్న ఇలాగ అయ్యింది, నాకు మళ్ళీ ఇలాగ అల్లరి చేస్తున్నారు, ఒక అబ్బాయి పెళ్లి విషయంలో నేను సెటిల్మెంట్ చేశాము, మా బంధువులు నా మీద అట్రాసిటీ కేసు కట్టేశారు, మాకు ఇలా బతకనివ్వరా, మీకు అందరం ఓట్లు వేసినందుకు మాకు ఇదేనా అని అంటే, అలాగేం ఉండదే నువ్వు లైన్లో ఉండు అని ఆయన హోల్డ్ చేసి ఎస్ఐకి ఫోన్ కొట్టాను. ఎస్ఐ గారు ఇలాగ అంటున్నారు ఏంటంటే, సార్ లేదు సార్, ఈయన 1,50,000 రూపాయలు డబ్బులు కూడా ఇప్పించాడు, వాళ్ళు ఎస్సీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తాడు, మేము సుమోటోగా కంప్లైంట్ ఒకసారి వచ్చినప్పుడు కేసు FIR రిజిస్టర్ చేస్తాము, కానీ ఆ డబ్బులు మళ్ళీ 1,50,000 ఆయన వెనక్కి ఇప్పించాడు కనుక ఈయన మీద అవేమి అభియోగాలు మరి లేనొట్టేని, ఈయనకేమి అది అవ్వదు సార్, స్టేషన్ బెయిల్ అయిపోద్ది, అదేమి ఎస్సీ అట్రాసిటీ కేసు అవ్వదు,
ఆ సెక్షన్స్ కొత్త సెక్షన్స్ మారినందువల్ల లేదు అనుకుంటున్నారు, ఇదేం అవ్వదు సార్ అని ఆయన చెప్పాడు. వెంటనే ఆయన కట్ చేసి ఈ ఓల్డ్ది మళ్ళీ తీసి ఈయనతో చెప్పాను నేను మాట్లాడాను ఎస్ఐ గారికి, అదేం లేదు, మీకు అలాగేం అన్యాయం జరగదు, ఒకవేళ జరిగితే నేను డిఎస్పితో మాట్లాడుతానులే అని ఫోన్ కట్ చేశాను. ఇదే కుంఫు శేఖర్ గతంలో వినండి, అంతవరకే నాకు తెలుసు. నాకు ఒక కామన్ మ్యాన్గా నాకు ఆయన ఫోన్ చేశాడు, నేను ఫోన్ రెస్పాండ్ అయ్యాను, అది కూడా ఓపెన్, ఆయన హోల్డ్లో ఉంచాను, ఎస్ఐని అడిగాను, ఎస్ఐ అడిగి చెప్పాను. దానికి ఇంకొక అతనితో ఈయన మాట్లాడింది ముందు పెట్టారు, తర్వాత నాది పెట్టారు, తర్వాత ఒక విలేకరితో మాట్లాడింది పెట్టారు, ముగ్గురు వాయిస్లు కలిపి అందులో పెట్టేశారు, వాయిస్ పెట్టారు. అంతకు తప్పింది నేను ఇంకేమైనా మాట్లాడితే మరి అది పెట్టేసేవాళ్ళు కదా, ఏమి లేదు. ఇప్పుడు లేకపోతే డబ్బులా లేకపోతే ఇంకా వీడియో వైరల్ అయింది కదా, ఆడియో వైరల్ అయింది బాగా. ఏం వైరల్ అయిపోద్దండి, వైరల్ అయినంత జనాలు ఎపిసోడ్ మీరు చెప్పారు, నాకు తెలిసిన ఎపిసోడ్ చెప్తా, జనాలు నమ్మొద్దా? నాకు తెలిసిన ఎపిసోడ్ చెప్తా. ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న అమ్మాయిని ఒక అతను వాడుకొని ఇది చేశాడు అనేది కేసు పెట్టారు. వాళ్ళు పంచాయతీకి వస్తే ఒక్క నిమిషం, మాకు తెలిసిన పంచాయతీకి వస్తే కుంఫు శేఖర్ మధ్యవర్తం చేశారు, దానికి గాను వాళ్ళు 1,50,000 ఇచ్చారు కుంఫు శేఖర్. దాంట్లో కుంఫు శేఖర్ అమ్మాయికి 25,000 మాత్రమే ఇచ్చి 1,25,000 ఆయన తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి విషయం తెలిసి 1,50,000 నువ్వు తీసుకొని, నేను బాధితురాలని, నేను నష్టపోయాను, 1,50,000 నువ్వు తీసుకుని 20,000 నా చేతితో పెడతావు అంటే కుంఫు శేఖర్ వాళ్ళని దబాయించడంతో పోయి SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. తద్వారా మీకు ఫోన్ చేశారు, మీకు ఫోన్ చేసి మీరు డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత అది కూల్ అయింది. కుంఫు శేఖర్ వాయిస్ అంతా రికార్డ్ చేశాడు కాబట్టి ఎమ్మెల్యే నా జోబిలో ఉంటాడు, నేను ఏం చెప్తే అది చేస్తాడనేసి ఆడుకున్నాడు. అదే ఏనండి, ఇప్పుడు ఈ చెప్పిన స్టోరీ అంత ఏమి నాకు అప్పుడు తెలియదు. నాకేం చెప్పాడంటే, నాకు ఫోన్ చేసి అన్న నాకు ఒక ఇది వచ్చింది, నాకు అనవసరం నా మీద కేసులు పెట్టారు, నా కూతురికి MBBS సీట్ వచ్చింది, నేను ఆ బిజీలో ఉంటే నాకు ఇలా మంచిగా నేను బతుక్కుంటున్నాను, గతంలో ఎప్పుడో గొడవలు అయ్యాయని మళ్ళీ ఇప్పుడు నా మీద ఇచ్చేస్తున్నారంటే ఏం జరిగిందంటే ఇలా SC అట్రాసిటీ కేసు పెట్టారు, అమ్మాయి అబ్బాయి పెళ్లి విషయం అని నాకు చెప్పాడు. ఇవేం నాకు తెలియదు, పెళ్లి విషయం అని చెప్తే వాళ్ళు నా మీద పెట్టి అంత దీనికి ఎలా పెడతారే, అలాగే ఉండదు, నీ ఒక ఎమ్మెల్యేగా ఉన్న నీ ప్రాంతంలో ఇదేనా మా మీద ఇలా దాడులు జరుగుతుంటే ఇదేనా మాకు ఇలా న్యాయం చేయలేదా అని అడిగాడు. అడిగితే నేను ఆ అమ్మాయి కూతురు MBBS డాక్టర్ కదా, ఎందుకు ఇలాంటి సెన్సిటివ్ టైంలో ఇలా జరుగుతుందని మానవత్వంతో నాకు ఫోన్లో బోల్డ్ వస్తాయి, కామన్ మ్యాన్ మీరు చూస్తున్నారు కదా, అలాగే నేను స్పందించితే దాన్ని ఆయన మిస్యూజ్ చేసి ఎమ్మెల్యే నా వెనకున్నాడు చూడు ఇవన్నీ చెప్పి ఇలా చెప్తే ఆయన సార్ చాప్టర్ క్లోజ్ కదా, మరి ఇంకా నాకు చేయలేడు కదా. ఇప్పుడు ఎవరైనా నేను ఓపెన్ ఫోన్లు మాట్లాడేస్తానండి. రామ్ మనోహర్ నాయుడు అంటే ధర్మాన ప్రసాదరావు గారి కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కుంఫు శేఖర్ మంచి మిత్రులు, ఓకేనా. వీళ్ళ గురించి అంటే కొంతమంది రౌడీ షీటర్ల వల్ల ఆడ ఇబ్బంది వస్తుందని గతంలో ధర్నాలు చేశారు, ఆర్రవేషన్లు బయటకు వచ్చి టెర్రర్ 1, టెర్రర్ 2, టెర్రర్ 2 వారు సీరియల్ వార్తలు కూడా రాశారు. అక్కడ అట్టుడికి పోయింది శ్రీకాకుళం, అది ఎప్పుడో అండి. మరి రామ్ మనోహర్ నాయుడు యొక్క స్నేహితుడైన కుంఫు శేఖర్ తో మీకు ఎలాంటి సంబంధం లేదా? నాకు ఎటువంటి గబ్బర్తో ఎలాంటి సంబంధం లేదు. వినండి, నాకేంటి సంబంధం, నాకు వాళ్ళతో నాకేం పని, వాళ్ళు కూడా కామన్ మ్యాన్గా నా దగ్గరికి వస్తే పని చేసి పెట్టాను. అంది ఎందుకు, నేను ఓట్లు అడగడానికి వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను, డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు దాకా ఇతను కూడా నాకు పరిచయం లేదు, ఇల్లు అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు. యాక్చువల్గా మేము రూరల్ బ్యాక్గ్రౌండ్, నేను సర్పంచ్గా ఎంపీపీగా మేము శ్రీకాకుళం రూరల్లో, కానీ అర్బన్ నాకు అంత వీళ్ళెవరూ పరిచయం లేదు. వీళ్ళు నాకు ఈ ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడే పరిచయం, పైగా ఎలక్షన్లో గబ్బర్ నాకు అసలు చెయ్యలేదు. ఎలక్షన్లో ధర్మం ప్రసాద్ గారితోనే తిరిగాడు, ఆ ఫోటోలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్న ఫోటోలు కూడా చూసాం మేము. వాళ్ళు ఎవరు, మరి ఆయనకేమో కేక్ తినిపించారు మీరు, చెప్తాను కదా. హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాను, కళింగపట్నంలో ఓపెనింగ్, ఆయన ఉండేది గబ్బర్ ఉండేది శ్రీకాకుళం, నేను ఈ కేకు ఇది ఆ కళింగపట్నం హోటల్లో, అది కూడా పొద్దున్నే 8:30కి హోటల్ ఓపెనింగ్కి ఇలా రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఈయన అక్కడ ఉన్నాడు, కేక్ పట్టుకొని కట్ చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. అక్కడ ఈయనేటి ఇక్కడ వచ్చారంటే మా కజిన్ సార్, మా అన్నయ్య అని అన్నారు వాళ్ళందరూ. అప్పుడు మా లీడర్స్, మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆ ఊరు అధ్యక్షుడు ఉన్నాడు, వార్డు మెంబర్లు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ప్రెసిడెంట్ ఉన్నాడు, గ్రామ పెద్దలందరూ ఉన్నారు. అది ఒక విలేజ్ కళింగపట్నం, మీకు తెలుసు కదా. అక్కడ ఇది ఓపెనింగ్ చేసాం. ఇది కేక్ పెట్టమంటే నేను సరేలే ఏంటుంది బర్త్డే అనేసరికి మానవత్వంతో పెడితే దీన్ని తీసుకొచ్చి ఆడేంటి మరి వాళ్ళేవో ఎమ్మెల్యే నాకు ఇది పెట్టడం గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళేవి చేశారో
మరి ఇదే అవకాశమైన సాక్షి వాళ్ళు ఏమో అది ఒక్కటే కట్ చేసి ఇచ్చేశారు. ఇది పై వరకు వెళ్ళింది. మా పార్టీ వాళ్ళు ఇది చూసి గొండి శంకరా రౌడీ షెడ్లో ఇదేదో తేడా జరిగి ఉంటుందని మా వాళ్ళు పక్కన పెట్టేశారు. నాకు అడిగారు దాని ఫుల్ ఫోటోలు ఇవిగో ఏంటి అని చెప్పి ఆ రిబ్బన్ కటింగ్ చేసింది అది ఉంది. అది కూడా మీకు పంపిస్తాను. మీరు అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేగా మొదటి రోజు అడుగుపెట్టినాడు ఓత్ ఎలా ఏ దాని మీద చేస్తారు మీరు? దైవ ప్రమాణంగా. దైవ ప్రమాణంగా కదా ఓత్ తీసుకుంటారు కదా. మరి అదే దైవ ప్రమాణంగా చెప్పండి. నాకు గబ్బర్కు కుంఫు శేఖర్కు నాతో ఎలాంటి సంబంధం లేదు. 100% దేవుడు సాక్షిగా నా పిల్లల సాక్షిగా నాకు ఎటువంటి సంబంధాలు లేవు. ఓకే కుంఫు శేఖర్ ఇవన్నీ సాక్ష్యాలు పక్కన పెట్టండి. లైట్ డిటెక్టర్ తీసుకురండి, లైట్ డిటెక్టర్ పెట్టండి, అప్పుడే నిజం తెలుస్తుంది. ఇవన్నీ ఒట్లు గిట్లు డుగ్గియే నమ్మరు కొంతమంది. లైట్ డిటెక్టర్ తీసుకురండి. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. తాడ తీస్తాను. రౌడీయిజం చేస్తే తాడ తీస్తాను, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే తాడ తీస్తాను, లేనిపోని సెటిల్మెంట్లు చేసి కామన్ మ్యాన్కి కానీ ఇబ్బంది జరిగితే నాకు నా ఎమ్మెల్యే పదవి కూడా నాకు అవసరం లేదు. నేను డోంట్ కేర్. ఇదే మాట అంటే మాట. ల్యాండ్ సెటిల్మెంట్ చేసినా రౌడీజం చేసినా తాట తీస్తా. ఎప్పుడు శ్రీకాకుళంలో రౌడీ అనే వాళ్ళు లేకుండా చేస్తారా? 100%. 5 ఏళ్లలో మీరు ఎస్పీ గారికి పోలీసులను అడగండి, పోలీసులను ఎస్పీ గారిని అడగండి. నేను హెడ్ క్వార్టర్లో ఉంటాను కదా, 1 year 2 months అయ్యింది కదా, మరి నేను ఏం చేశాను, నేను ఏం చేస్తున్నానో వాళ్ళందరికీ తెలుసు కదా. మీకు అర్థమవుతుందా? అడగండి. ఎమ్మెల్యే ఏమైనా ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు అన్ని మంచి పనులు చేస్తున్నారు. మొన్న కూడా పొట్టి శ్రీరాములు మార్కెట్ అనుకుంటా, అది కూడా మంచి చేయాలని పోయారు మీరు. అంటే దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని పడగొట్టాలి, నిర్మించాలని. మరి ఆ వర్తకులంతా మీకెందుకు వ్యతిరేకంగా? వర్తకులు నాకు వ్యతిరేకం. అదే గొడవ చేశారు కదా ఆ రోజు. ఎక్కడ చేయలేదు. మీరేమో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. మేము అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే ఇది పైన ఫ్లోర్లు ఏవి పని చేయట్లేదు, ఎవరు వాడట్లేదు, నీట్గా చేద్దాము, ఎరగొడదామంటే వర్తకులకి ఎవరో ఒకరు చెప్పారు మీకు ఎక్కడో ఇచ్చేసి కట్టడం లేట్ అయితే మీరు రోడ్డును పడిపోతారంటే వాళ్ళందరూ వచ్చి 150 మంది నా దగ్గరకు వచ్చారు. మేము ఇలా పుకార్లు వింటున్నాము, ఎంతవరకు కరెక్ట్ అన్నా అంటే నేను మీ కుటుంబ సభ్యుడు లాంటి వాడిని, నాకు స్పష్టమైన హామీ వస్తే కానీ నేను కనీసం ఇటుక మొక్క కూడా తీయను, ఇది ఎరగొట్టేసి ఇల్లు ఎరగ తీసి పందిరేస్తాం ఏంటి, అలాగేం లేదు, మీరు అధైర్యపడొద్దు, కొత్త మోడల్ ఏంటో తెస్తాం, మోడల్ మీకు చూపిస్తాం, మీరు అందరూ ఓకే అయితే ఒక టైం బాండ్ పెట్టుకొని మీ కోరిక మేరకే ఎక్కడైనా ప్లేస్లు మీకు చూపించి అప్పుడు చేస్తాం, కానీ అప్పుడు దాకా చెయ్యమనేసాం, వదిలేసాం. అసలు ఒక్కరు గొడవ చేయలే. ఇది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కరు గొడవ చేయలేదు, యాజిటేషన్ కూడా చేయలేదు. ఇది కూడా రాంగ్. వర్తకులందరూ దర్జాగా హ్యాపీగా ఉన్నారు. శంకర్ అన్న మన ఇంటి మనిషి, ఇంటికి పిలుస్తూ వస్తాడు, ఆయన ఇంటికి అర్ధరాత్రి అయినా వెళ్ళొచ్చు, వచ్చే షాప్ దగ్గర కిందే కూర్చుండిపోతాను, వాళ్ళతోనే ఉంటాను. సో వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు వర్తకులందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు లేనిపోని ఇల్లులు కడితే అక్కడ దౌర్జన్యంగా డబ్బులు కలెక్షన్ అయ్యేవి, అక్కడ ఒక పెద్ద దందా ఉండేది, చిన్న వాళ్ళు ఇల్లులు కడితే అల్లరి చేయడం, అవన్నీ ఇప్పుడు లేదు. ప్రశాంతంగా ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎవరు ఇది మరకండగా శంకరన్న ఉన్నాడు. 100%. శంకరన్న అంటే ఒక సినిమా చూశాను, ప్రకాష్ రాజ్ ఉంటాడు దాంట్లో, శంకరన్న పేరు మహేష్ బాబు, పోలీస్ ఆఫీసర్, పేదల కోసం ఉంటారు శంకరన్న. నేను ఎవరితోని రౌడీ వాళ్ళతో నాకెందుకండి, నేను దందా చేయడానికి వచ్చానా, నా ప్యాషన్తో, నా కష్టం, నా రక్తం, నా చెమట, నా కష్టపడి నేను వచ్చాను ఈ స్టేజ్కి. నేనేమి గతంలో ఇసుకను అక్రమంగా తరలించే వారిపై ఒక యుద్ధం చేసిన గొంటు శంకర్ గారు ఈరోజు వంశధార నాగావళి నుంచి కూడా మొత్తం కూడా డబ్బులు దండుకుంటున్నాడు అనేసి మీకు సంబంధించిన వారే సోషల్ మీడియాలో. సరే కదా, నాగావళి వంశధార ఉంది, ఇప్పుడు వెళ్ళి చూడండి, మీరు శాస్త్రస్థాయికి వెళ్ళండి. గతంలో 8 ప్రొక్లేన్లు 30 అడుగుల లోతు, 8 ప్రొక్లేన్లు 30 అడుగుల లోతులు ఇసుక తీసేవాళ్ళు. ఇప్పుడు అంతా నియమబద్ధంగా. ఇప్పుడు ట్రాక్టర్ లోడ్ ఇసుక మాకు 4,500 5,000కి వచ్చేది, ఇప్పుడు 800కే వస్తుంది కదా. మరి నేను ఇసుక దందా చేస్తే ఎలాగొస్తుంది? ఆన్సర్ చెప్పాలి మీరే. ట్రాక్టర్ లోడ్ ఇసుక కరెక్ట్ ఎలా వస్తుంది మీరు అంటున్నారు, మరి ఈ సోషల్ మీడియాలో ఎందుకు మీపై ట్రోల్ చేస్తున్నారు? ఇప్పుడు గబ్బర్కి నేను వేడుకలకి వెళ్ళినట్టు, ఆ కుంపు శేఖర్తో లింకులు ఉన్నట్టు, తర్వాత ఈ స్టేడియం నిర్మాణం ఆగిపోయింది 1 yearలో చేసేస్తాను అన్నట్టు, ఇలాగే అన్ని కూడా మరి అన్ని మీకు తెలియదు. ఇది కూడా ఆరోపణేనా? ఒక వ్యక్తి వ్యక్తిగతంగా పనిగొట్టుకొని అదే చెప్తే పబ్లిక్ నమ్మాలా?
మీరు పబ్లిక్ పాలసీ తీసుకోండి, ఐవీఆర్ఎస్ తీసుకోండి, ఎమ్మెల్యే పనితనం ఎలా ఉందనేది తీసుకోండి. ఖచ్చితంగా అప్పుడు నాతో మాట్లాడండి. 100%. ఓకేనా? ఓకే, 100%. పబ్లిక్ నుండి నాకు వ్యతిరేకత వచ్చి నాకు నెగిటివ్ వచ్చిస్తే అప్పుడు కరెక్ట్. కొంత వరకు కొంత వ్యతిరేక అంశంలో వచ్చింది సమాధానం నేను మళ్ళీ చెప్పాలంటే 29 దాకా ఆగాల. 100% ఆగుతాను. ఆ ఎలక్షన్స్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా. అప్పుడు అన్ని మీరు చెప్పినట్టు అన్ని తీసుకొని వస్తాం మీ దగ్గరికి. 29 ఎలక్షన్ దాకా ఆగితేనే మళ్ళీ నేను చెప్పగలను ప్రజలు నాకు వ్యతిరేకత ఉందా లేదనేది. ఈ లోపు ఈ ఒట్టొట్టి మాటలు గట్టి ఇలాంటి వీటికి నేను భయపడిపోయే ప్రసక్తే ఉండదు. నేను ఇదైపోయే పరిస్థితి. ఎమ్మెల్యే అయిన తర్వాత రాజకీయంగా మన అనుకున్న వారికి కొన్ని పదవులు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ వస్తుంది కొన్ని. నాకు తెలిసి శ్రీకాకుళంలో దాదాపు 15 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అరసవెల్లి ఇట్లా చాలా దేవాలయం, పిఎండి కాలం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇచ్చాము అందరికీ. కానీ ఈ దేవాలయాల కమిటీ దాంట్లో ఒక అతని పేరు క్రికెట్ బుక్కి అంటుంటారు. మళ్ళీ ఏమో కదా నాకు తెలియదు, చెప్తుంటారు ఆయన క్రికెట్ బుక్కి కిరణ్ భార్యకు ఒక టెంపుల్ చైర్మన్ ఇచ్చారు, అది వివాదాలు. క్రికెట్ బుక్కి అసలు రాలేదు నా దగ్గరికి, వాళ్ళు నాకు అసలు అడగలేదు. ఆ ప్రాంతం తాలూకా డివిజన్ ఇన్ఛార్జికి నేను అడిగాను ఈ చైర్మన్ ఎవరికి ఇస్తాము అని. ఆయనే సూచించాడు, ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఇస్తే అక్కడ లేడీస్ అందరూ డెవలప్ చేస్తారు, వైసీఎస్ అంతా మంచి ఇంపార్టెంట్, రోజు నిత్యం పారాయణం జరుగుతుంది, పూజలన్నీ. ఆయన పేరు పెడితే ఆవిడకి ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే లేడీస్ అందరూ వచ్చి మా లలిత పారాయణం టీంలో ఉన్నటువంటి ఈవిడికి హారితకి ఇవ్వడం చాలా సంతోషం అయ్యా, మాకు చాలా ఆనందంగా ఉందయ్యా అన్నారు అక్కడ ప్రజల లేడీస్ అందరూ. ఆ వీడియో కూడా నేను నా స్టేటస్లో కూడా పెట్టాను. ఆ వీడియో మీరు చూసారా? లేదు, గమనించలేదు. నేను స్టేటస్లో పెట్టాను. ఆ వీడియో మీరు చూడలేదు. ఆ వీడియో ఒకటి అది కూడా మీకు పెడతాను. అక్కడ పబ్లిక్ వందలాది మంది లేడీస్ వచ్చి ఆవిడకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎందుకు వాళ్ళంతా లలిత పారాయణ చేస్తారు ఆ గుడిలో రోజు. ఈవిడ ఎక్కువ అక్కడ దాన ధర్మాలు అన్నీ చేస్తుంటుంది. అందుకు ఆ లేడీకి ఇచ్చా, ఆ కిరణకి ఇచ్చామా, ఆయన వాళ్ళు వచ్చి నాకు అడగలేదు కూడా, తప్పు మాట. మీ పార్టీలో కొంతమంది ఒకటి అంటున్నారు, అభద్రతా భావం ఎక్కువ ఉంది గొండు శంకర్కి, ఎందుకంటే పాత వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు మళ్ళా ఎక్కడ తనకు పోటీ అవుతారని, కొత్త వారిని ప్రోత్సహిస్తున్నాడు, కొత్త వారైతే ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి అంటున్నారు. గార్మండల అధ్యక్షుడు ఎవరు? పాత ఆయనకే ఉంచాము. పదవులు ఇప్పుడు ఎంతో ముందు ఉన్నతనే ఉంచాము అందరినీ. వాళ్ళ పాత ఎందుకు అభద్రతా భావం, నాకెందుకు అభద్రతా భావం? అందరూ ఉంటేనే నాకు చేశారు. గతంలో కొంతమంది వ్యతిరేకించారు, వాళ్ళు వ్యతిరేకిస్తే నాకు సీట్ రావడం. మీరు ఎదిగి గుండుకు కాస్త గుండు కొట్టేసి మీరు తెచ్చుకున్నారు కదా. గుండు నేను కొట్టడం ఏంటండి? నేను గుండు కొట్టడం ఏంటి? అది తప్పుడు ఆరోపణలు అవన్నీ. మనం గుండు కొట్టేది అవన్నీ ఒట్టిదే. పార్టీ నిర్ణయం యువతకి ఇవ్వాలని ఇచ్చారు, మేము కష్టపడ్డాం, మా కుటుంబం లాయల్ టు ద పార్టీ, అందుకు అవన్నీ ఆలోచించి మాకు ఇచ్చారు. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అందరూ సహకరించాల్సిందే. మొదటిసారి ఎమ్మెల్యే కాగానే మీరు, అంటే ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే టికెట్ రేస్లో ఉన్నప్పటి నుంచే లోకేష్ గారి దగ్గర చంద్రబాబు మంచి నమ్మకాన్ని మీరు చూరగొన్నారు, మంచి నమ్మకస్తులు ఉన్నారు. మరి ఇదే ఇంకా 3.5 సంవత్సరము ఎలా కాపాడుకుంటూ వస్తారు? అసలుకి 3.5 సంవత్సరాలు కాదండి, నేను బతుకున్నంత వరకు అదే నమ్మకంతో ఉంటాను. ఎమ్మెల్యేగా ఇవన్నీ తాత్కాలికమండి, పదవులు వస్తాయి పోతాయి. నమ్మకం, క్యారెక్టర్, రిలేషన్ అనేది ముఖ్యమండి. ప్రజలకు సేవ అండి. నాకు అన్నారు, నువ్వు అన్న క్యాంటీన్ పెట్టావు, నీకు సీట్ రాకపోతే నాకేంటి సంబంధం? నాకు పెట్టాలని ఉంది. నా పార్టీ, మా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలా, దానికోసం కష్టపడతాను. దాంట్లో భాగంగా సీట్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వచ్చిన తర్వాత నువ్వు గెలుస్తావా, పెద్ద ఆయన ముందు నువ్వు ఎంత బచ్చా అది అన్నారు. గెలకపోతే లేదు. ఇప్పుడు కూడా చెప్తాను, 100% ఎఫర్ట్ పెట్టి ప్రజలకి నాకు చేతనైనంత వరకు చేస్తాను. భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి? చేతనైనంత వరకు చేస్తాను. రేపు పొద్దున్న రిజల్ట్ ఏమొస్తుంది అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. దైవదేనం అంతే. అసలు శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి పైన మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉన్నాయి? శ్రీకాకుళం అభివృద్ధి పైన మాకు స్పష్టమైన నాకు అవగాహన ఉంది. మా కాన్స్టిట్యున్సీ మీద ఏం చేయాలనే దాని మీద మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అసలు? అయితే రేపు ఫైనాన్షియల్గా రాష్ట్ర పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కారణంగా ఎంతవరకు మేము అది ఓవర్కమ్ అవ్వగలం అనేది చూడాలి. కాకపోతే మ్యాక్సిమము నేనైతే శ్రీకాకుళానికి ట్రాఫిక్ సమస్య ఉంది. అది పాలకొండ, కలింగపట్నం, శ్రీకాకుళం, పాలకొండ, పార్వతీపురం రోడ్ని
ఎన్హెచ్ కింద మార్చి దానికి బైపాస్ వేయాలి, అవుటర్ రింగ్ రోడ్ వేయాలి, మెయిన్ శ్రీకాకుళంకి డ్రైన్స్ సిస్టమ్ మార్చాలా, ఆ స్టేడియం కంప్లీట్ చేయాలా, ఆ ఆర్ఎంసీ ఏదైతే పని ఆగిపోయిందో దాన్ని కంప్లీట్ చేయాలి. తర్వాత కొన్ని కాలువలకు చివరి భూములకి నీరు వెళ్ళట్లేదు, అదొకటి కొద్దిగా ఆధునీకరణ చేయాలి. తర్వాత ఈ ఆమదాల వలస రోడ్డు ఒకటి ఏదో ఉందో అది ఒకటి బాగు చేయాలా, టిడ్కో ఇల్లు అసంపూర్తిగా ఉండిపోయి అవి కంప్లీట్ చేయాలా. సో ఇలాంటి జగనన్న కాలనీలు కూడా ఉన్నాయి కదా, అవి వాటికి మౌలిక వసతులు ఏవి కల్పించలేదు, అవి ఒకటి చేయాలా. ఇవన్నిటి మీద దృష్టి పెడతాను. మొత్తం కూడా అన్ని 5 నెలల్లో పూర్తి చేస్తారు. పూర్తి అంటే చేయడానికి నేను సర్వశక్తులు ఒడ్డుతాను. ఓకే, ఇది కాకుండా ఇంకా కొన్ని రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా శ్రీకూర్మం టెంపుల్ని అభివృద్ధి చేయాలని, అరసవెల్లిని ప్రసాద్ స్కీమ్ ద్వారా అభివృద్ధి చేయాలని, అరసవెల్లి టెంపుల్ని మేము రథసప్తమి స్టేట్ ఫెస్టివల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయక సహకారాలతో చేసాము. రాష్ట్ర పండుగ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. దాంట్లో భాగంగా శ్రీకాకుళం కొంత సుందరీకరణ చేశాము. ఎప్పటి నుండో ఉండిపోయిన పెద్దపాడు రోడ్డును వైడనింగ్ చేసాం. ఇన్ని మీరు మాట్లాడారు, 40 సంవత్సరాలుగా పెద్దపాడు రోడ్డును వైడనింగ్ అవ్వలేదు, అది ఎలాగ చేశారని ఒక్క మాట కూడా మీరు అడగలే. మిగతా ఇవన్నీ అంటే అవి రాలేదు. మంచి పనులు చేసినవి ఆ ఛానల్లో రాలేదు. ఆ ఛానల్లో అన్నీ మీరు పట్టుకొని నాకు ఒక్కొక్కటి అడిగారు. మీకు అర్థం? ఓకే, మీరు చెప్పండి. మరి మీకు చెప్పాను, ఆయన అనుభవం అంత లేదు, మీ వయసు చాలా మంది అన్నారు కదా, మరి ఆ రోడ్డు వైండింగ్ ని చేయడానికి బలమైన కారణం ఏంటి? నిధులు కూడా ప్రజలతో కలిసాము, వాళ్ళతో మడి ఒప్పించాను, మాట్లాడించాను. ఇన్ని రోజులు ఆయన చేయలేదంటారా? ప్రజలతో కలిసి చేయలేదు? నాకేం తెలుసు, అది నాకేం తెలుసు చెప్పండి. పెద్దపాడు రోడ్డు వైడనింగ్ అయింది, చేసాము, ప్రజలు సహకరించారు. ఒకరిద్దరు ఇచ్చేసిన వాళ్ళకి చెప్పాము, ఇంకా అవసరమైతే మేము ఏదైనా పట్టా ఇచ్చి చేస్తారా బాబు, ఇది నా కోసం కాదు కదా, అందరి కోసం. మెడికల్ కళాశాల విషయం ఏంటి? అంత రాద్ధాంతం జరుగుతుంది కదా ఇప్పుడు. మీ దగ్గర కూడా పాడేరులో కూడా ఒక మెడికల్ కళాశాల ఉంది, మీ ప్రాంతానికి సంబంధించి. అంత మాకేం లేదండి, మాకు మెడికల్ కళాశాల ఉంది గవర్నమెంట్ది. ప్రభుత్వము వర్సెస్ ఇప్పుడు ప్రతిపక్షము జరుగుతుంది కదా మెడికల్ కళాశాల పీపీపీ విధానంలో. అదేం లేదండి, కొత్తవి ఏవో కట్టడానికి ఆ విధానం ఏదో ఇస్తున్నట్టు ఉన్నారు, కానీ మా దగ్గర అంత పర్లేదు, నడుస్తుంది. కొత్తవి ఎక్కడైనా రాష్ట్రంలో కొత్త వచ్చినప్పుడు అది ఏదో ఇష్యూ నడుస్తుంది. ఫైనల్గా ఒకటే అంశము, యువకుడు మీరు మంచి గుడ్ లుక్స్లో ఉన్నారు, లోకేష్ బాబు గారి గురించి, చంద్రబాబు గారి గుడ్ లుక్స్లో ఉన్నారు. మీరు భవిష్యత్తులో ఒకవేళ మంత్రిగా అవకాశం వస్తే ఏ శాఖ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ విభాగం మీద దృష్టి పెడతారు? నాకు అది ఏమీ లేదండి. నేను ఎమ్మెల్యేగా ముందు ఇది నేను సక్సెస్ చేయాలా, ఆ సక్సెస్ చేస్తూ పార్టీ నాకు గుర్తింపు ఇచ్చింది, పార్టీని నేను కాపాడుకొని పార్టీకి సేవ చేసుకొని నా నియోజకవర్గ ప్రజలకు నేను సేవ చేసి ముందు అందులో నేను పాస్ అయితే అప్పుడు మిగతావన్నీ. ప్రస్తుతానికి ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. ఇంకా నేను చాలా మొదటిసారి ఎమ్మెల్యేలంతా మంత్రివర్గంలో ఉన్నారు. నాకు అటువంటి అంబిషన్స్ లేవు, అటువంటి ఆలోచనలు లేవు. నేను చెప్తున్నా కదా, వాస్తవాలకి దగ్గరగా నేను వెళ్తుంటాను, వాస్తవాలకు దగ్గరగా వెళ్తాను. ఆ వెళ్ళి నేను టార్గెట్ చేసుకొని అది నేను సాధించుకుంటాను, ప్రయత్నిస్తాను. అందరి ద్రాక్ష పళ్ళకి ఎగరడం వేస్ట్. నాకు అవన్నీ లేనిపోయిన, నాకు అనవసరమైన ఆలోచనలు లేవు, నా బుర్రలో లేదు, నాకు ఆ ఆలోచన లేదు. పార్టీ విషయంకి వస్తే నాకు ఏ బాధ్యత అప్పచెప్తే లోకేష్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చెప్తే అదే. జనసేన వాళ్ళకి సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు అక్కడ. జనసేన ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఎంక్వైరీ. నేను చెప్తే నేనే అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నాను. టెంపుల్స్లో కానీ అన్నిటిలో వాళ్ళు కూడా హ్యాపీ, వాళ్ళు కూడా బహిరంగ చెప్తారు. మాకు అన్ని విషయాల్లో మమ్మల్ని వెళ్తే మమ్మల్ని పిలుస్తాడు, ఆదరిస్తాడు, కూర్చుంటాడు, మా సమస్యలకు అన్నిటికి ఇమ్మీడియట్గా అటెండ్ అవుతాను, ఏ అధికారులు చెప్పమన్నా చెప్తాను. ఓకే అండి, ఖచ్చితంగా మీరు 35 మార్కులతో కంటే డిస్టింక్షన్తో పాస్ అయ్యి 2029లో మళ్ళీ తిరిగిలేని నాయకుడిగా ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నా శంకరన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, నమస్కారం.